సంఘము అనేది ఒక ప్రాంతానికి చెందింది. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. ఎపెస్సీయులకు రాసిన పత్రిక అంటే అర్థం ఏంటి? ఎపెస్సు పట్టణంలో ఒక సంఘం ఉంది, ఒకటే సంఘం. ఎప్పుడైతే సంఘంలోనికి వ్యాపార దృక్పథం, అసత్యం వచ్చిందో సంఘాలుగా సంఘం మారిపోయింది. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారంగా సంఘాలు ఎన్నట? ఒకటే. క్రీస్తు సంఘం అనగా యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అది ఎపెసు పట్టణంలో ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది. అలాగే కొరింథీ పట్టణంలో ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది. అలాగే ఫిలిప్పీ ప్రాంతంలో కానివ్వండి, కొలస్సీ ప్రాంతంలో కానివ్వండి, యెరూషలేములో కానివ్వండి, ఇంకా అనేక ప్రాంతాలలో ప్రభువు తన సంఘాన్ని స్థాపించారు. అపోస్తలుల ద్వారా సంఘములు స్థాపించబడ్డాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంఘం మాత్రమే ఉండేది. అది ప్రారంభ శతాబ్దపు కాలం నాటి విషయం. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటే ఒక్కో ఊరిలో 70 సంఘాలు ఉంటాయట, ఒక్కో ఊరిలో 100 సంఘాలు ఉంటాయట, ఒక వీధిలో 40 సంఘాలు ఉంటాయి, 30 సంఘాలు, 10 సంఘాలు ఉంటాయి. ఇలా సంఘాలు. సరే, అవి ఏ కారణం చేత ఏర్పరచబడ్డాయి, ఏ కారణం వల్ల అవి స్థాపించబడ్డాయి అనేది మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, సంఘము అనేది సత్యమునకు చెప్పండి ఏంటట? స్తంభము. సంఘము దేనికి స్తంభము? సత్యమునకు స్తంభము. అంటే సంఘము అనగా యేసుక్రీస్తు సంఘము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన యేసుక్రీస్తు సంఘము సత్యమునకు ఎప్పుడు కూడా ఒక స్తంభం. ఇట్స్ ఎ పిల్లర్. అర్థమవుతుందా? ఒక పిల్లర్ లాగా ఉండాలి, లైక్ ఎ పిల్లర్. ఒక పిల్లర్ ఎలా అయితే ఆ పైన బిల్డింగ్ అంతటిని సపోర్ట్ చేస్తుందో అలాగే సంఘమునకు సపోర్ట్ ఏంటట? చెప్పండి అందరు గట్టిగా. సంఘమునకు సపోర్ట్ ఏంటి? సత్యము. సత్యం ఉంటేనే అది సంఘముగా పిలువబడటానికి ప్రాథమిక అర్హతను సంతరించుకుంటుంది. ఎక్కడ సత్యం ఉండదో అక్కడ ప్రభువుకు చోట్లేదు కనుక అది సంఘముగా పిలువబడే అర్హతను కోల్పోతుంది. రైట్. ఇప్పుడు మనం ప్రారంభ శతాబ్దంలో ఏ విధమైన విధానాలు అవలంబించేవారు అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక సంఘానికి మరొక సంఘము స్నేహపూర్వక భావనతో మెలిగేది. వాళ్ళ మధ్యలో యుద్ధాలు లేవు. అంటే ఎపెస్సీలకు కొరింథీలకు పడదు అని లేదు అక్కడ. కొరింథీలకు కొలస్సీలకు పడదు అని లేదు అక్కడ. కొలస్సీలకు ఫిలిప్పీలకు పడదు, ఫిలిప్పీలకు రోమీలకు పడదు. వారికి ఏవో గొడవలు ఉన్నాయి, వారికి ఏవో కొట్లాటలు ఉన్నాయి. వాళ్ళని చూస్తే వీళ్ళు ఓర్వలేరు, వీళ్ళని చూస్తే వాళ్ళు ఓర్వలేరు. ఈ విధానాలు లేవు. ఎందుకు లేవు అని అంటే, సంఘము సత్యం అనే గొడుగు క్రింద ఉన్నప్పుడు వీఆర్ ఆల్ వన్. మీరు ఆలోచించండి, ఈ చెయ్యి లేచి ఈ చెయ్యి నరుకుతుందా? నరకదు. కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఏ చెయ్యి అంటే ఎడమ చెయ్యి అంటాం, ఇది ఏ చెయ్యి అంటే కుడి చెయ్యి అంటాం. దీని పనులు వేరంటాం, దీని పనులు వేరంటాం. కానీ ఒకదానికొకటి ఎలా ఉంటాయి అంటే కలిసి ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు ఒకే శిరస్సు క్రింద లోబడి ఉన్నాయి కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండు దేని క్రింద లోబడి ఉన్నాయి? ఒకే శిరస్సుకు లోబడి ఉన్నాయి. అంటే ఇది పని చేయాలన్నా ఈ శిరస్సులో నుంచే రావాలి ఆజ్ఞలన్నీ, ఇది పని చేయాలన్నా ఈ శిరస్సులో నుంచే రావాలి. ఇది వెళ్ళి దీన్ని నరకాలంటే ఈ శిరస్సే చెప్పాలి, ఇది వెళ్ళి దీన్ని కొట్టాలన్నా ఈ శిరస్సే చెప్పాలి. ఈ శిరస్సు కమాండ్స్ క్రింద ఈ రెండు చేతులు ఉంటాయి కాబట్టి ఈ శిరస్సు ఒకదాని మీద ఒకటి యుద్ధం చేసుకోండి ఈ రెండు చేతుల్ని ప్రోత్సహించదు. ఒకవేళ అలా జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఒక్కో చెయ్యి ఉండకూడదు కదా. అదే జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఒక్కో చెయ్యి ఏమవ్వకూడదు, ఉండకూడదు. కానీ మనం రెండు చేతులు కలిగి ఉన్నాం, దేని పని దానికి అప్పగించేసాం. ఐ రైట్. దేని పని దాన్ని చేస్తుంది. ఈ చెయ్యి పని ఈ చెయ్యి చేస్తుంది, ఈ చెయ్యి పని ఈ చెయ్యి చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే శిరస్సు నుండి ఆజ్ఞలు వస్తున్నాయి. శిరస్సు ఎవరటి ఇప్పుడు సంఘానికి? చెప్పండి, క్రీస్తు. అందుకే సంఘములన్నీ క్రీస్తుకు లోబడ్డాయి కనుక, సంఘములన్నీ క్రీస్తు నుండి ఉద్భవించిన, క్రీస్తు నుండి బయలు వెడలిన సత్యానికి లోబడ్డాయి కనుక, ఒకవేళ ఏదైనా పొరపాటు వచ్చినా, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా సంఘాలన్నీ కూర్చి చర్చించుకున్నాయి కనుక,
సంఘాలన్నీ కూర్చొని మాట్లాడుకున్నాయి కనుక, సంఘాలన్నీ కూర్చొని ఒకదానితో ఒకటి మాట్లాడుకుని సరిదిద్దుకున్నాయి కనుక, అన్నీ కూడా ఒకే శిరస్సుకు లోబడేవి కనుక వాటి మధ్యలో స్నేహం చిగురించింది, వాటి మధ్యలో ప్రేమ చిగురించింది, వాటి మధ్యలో ఆప్యాయత చిగురించింది. ఒక మాట చెప్తాను. 4 అన్నదమ్ములు ఉన్నారు. ఒక తండ్రికి 4 కొడుకులు పుట్టారు. ఒక తండ్రికి ఎంతమంది కొడుకులు పుట్టారు? 4 కొడుకులు పుట్టారు, 4 కూతుర్లు పుట్టారు అనుకోండి. మొత్తం 8 మంది సంతానం అనుకోండి. ఈ 8 మంది సంతానం పెరిగి పెద్దయిన తర్వాత ఆయా ఊర్లకు వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క జీవనోపాధి నిమిత్తం స్థిరపడడానికి ఆయా ఊర్లకు, ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో ఇతర దేశాల్లో ఉంటున్నారు, కొంతమంది ఇతర గ్రామాల్లో ఉంటున్నారు, కొంతమంది ఇతర పట్టణాల్లో ఉంటున్నారు. అలా 8 మంది కూడా స్వగ్రామాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టి అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. సరే, ఇప్పుడు చెదిరిపోయినంత మాత్రాన అమెరికాలో ఉన్న అన్నయ్య నాకు అన్నయ్య కాకుండా పోతాడా? ఆస్ట్రేలియాలో ఉన్న చెల్లెలు నాకు చెల్లెలు కాకుండా పోతుందా? హైదరాబాద్లో ఉన్నటువంటి అక్క నాకు అక్క కాకుండా పోతుందా? బెంగళూరులో ఉన్నటువంటి తమ్ముడు నాకు తమ్ముడు కాకుండా పోతాడా? లేకపోతే ఎక్కడో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అన్నయ్య, అక్కో, చెల్లెమ్మో, తమ్ముడో, తల్లో నాకు బంధుత్వం లేకుండా పోతుందంటే పోదు. ఎందుకంటే మేమందరము ఒకే తండ్రికి సంతానమై ఉన్నాం, ఒకే తండ్రికి సంతానం కనుక ఇప్పుడు అమెరికాలో ఉన్న నా అక్కకు కష్టం వచ్చింది అని అంటే నేను స్పందిస్తానా, స్పందించనా? చెప్పండి. స్పందిస్తాను. లేదా హైదరాబాద్లో ఉన్న నా అక్కకు కష్టం వచ్చింది, స్పందిస్తానా, స్పందించనా? స్పందిస్తాను. బెంగళూరులో ఉన్న నా తమ్ముడికి కష్టం వచ్చింది, చెప్పండి, ఏం చేస్తాం? స్పందిస్తాం. లేకపోతే ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి నా తల్లికో, చెల్లికో, అక్కకో, అన్నకో కష్టం వచ్చింది, స్పందిస్తాం. ఎందుకు ఈ స్పందన, ఎందుకు ఈ తొందర, ఎందుకు ఈ ఆలోచన అని అంటే ఒకటే కారణం. మా అందరికీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒకటే. ఇక్కడి నుంచే మా జీవితం మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైంది? ఇక్కడి నుంచి మొదలైంది మా జీవితం. ఇక్కడి నుంచి అనగానే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నా జీవితం మొదలైంది, మా అందరి జీవితం మొదలైంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అట. ఫేస్బుక్లో ఒకటే శుభాకాంక్షలు, వాట్సాప్లో ఒకటే శుభాకాంక్షలు. చాలామంది ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు ఈరోజు కదా. మీరు కూడా నాకు తెలిసి ఆ వాట్సాప్లో, ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పే ఉంటారు. నాకు తెలియక అడుగుతాను, ఫ్రెండ్ ఈరోజే గుర్తొస్తాడా మీకు? మిగిలిన రోజుల్లో ఫ్రెండ్స్ కదా, చెప్పండి. ఈరోజే ఫ్రెండ్ గుర్తొస్తాడా? అంటే ఒక రోజేనా ఫ్రెండ్ కోసం? మిగిలిన రోజుల్లో ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ ఎప్పుడు ఫ్రెండే. గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్ అంటే ఒక డేకి గుర్తొచ్చేవాడు కాదు. జీవితంలో ఎప్పుడూ కూడా ఫ్రెండ్ అనగానే ఒకడిని గుర్తొస్తున్నాడంటే వాడు నిన్ను పాడు చెయ్యని వాడై ఉండాలి. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలుసా? బీర్లు పట్టించేవాళ్ళు, సిగరెట్లు అలవాటు చేసేవాళ్ళు, లేకపోతే వ్యభిచారాలు అలవాటు చేసేవాళ్ళు, మోసాలు అలవాటు చేసేవాళ్ళు, దుర్వ్యాపారాలు అలవాటు చేసేవాళ్ళు, చెడ్డ కార్యక్రమాలకు ప్రేరేపించే వాళ్ళందరూ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అయి కూర్చున్నారు. వాస్తవానికి అలాంటి వాళ్ళనే యూత్ కూడా నమ్ముతున్నారు. వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. నిన్ను నిలబెట్టేవాడు స్నేహితుడు, అంటే నీ బ్రతుకును దిద్దేవాడు స్నేహితుడు, నిన్ను ఉద్ధరించేవాడు స్నేహితుడు. అందుకే మేలుకోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు. దుర్దశలో నీకు అలాంటి వాడు తోడుగా ఉంటాడు, కష్టకాలంలో నీకు అండగా నిలబడతాడు. అలాంటి వాడు రియల్ ఫ్రెండ్ అవుతాడు తప్ప నీ జీవితాన్ని నాశనం చేసేసి నిన్ను చెడు అలవాట్ల వైపు ప్రోత్సహించేసి ఈరోజు ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో ఒక ఫోటో పెట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఏదో పాత సినిమాలో 2 పాటలు పెట్టేస్తే అది కాదు ఫ్రెండ్షిప్ అంటే. అర్థమైందా? ఆ ఫ్రెండ్షిప్ విలువ అర్థం కావాలి మనకి. అంటే ఇద్దరి మధ్య ఏ విధమైన స్వార్థం లేకుండా ఇద్దరి మధ్య ఏర్పాటైన బంధమే స్నేహం. ఏ విధమైన స్వార్థం లేకుండా ఇద్దరి మధ్య నుండి కనిపించకుండా నడిపిస్తున్న బంధం స్నేహం అవుతుంది తప్ప ఇద్దరిని ఒకరినొకరు పాడు చేసుకునేటువంటి అలాంటి నీచమైనది స్నేహం కాదు కదా. మరి సంఘాలలో ఆనాడున్నటువంటి ఆ స్నేహానికి కారణం ఏంటి? ఎందుకు వాళ్ళ మధ్యలో అలాంటి అపురూపమైన అద్భుతమైన స్నేహబంధం ఏర్పడింది అని అంటే మరలా గుర్తు చేస్తున్నాను, శిరస్సు నుండి ఉద్భవించినటువంటి సత్యమే దానికి కారణం. నాకు ఫ్రెండ్షిప్ డే అంటే ఇష్టమే. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు.
ఎలాంటి ఫ్రెండ్స్ అంటే క్రీస్తులో ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారకులైన వారు ఎందరో నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈరోజు ఆత్మీయంగా నేను ఇంత బలంగా నిలబడ్డానంటే దానికి కారకులైన వారు నా ఫ్రెండ్స్. ఒక మాటలో చెప్పాలంటే నాకు సంఘం కంటే గొప్పదైన ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇది పచ్చి నిజం. నాకు ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ ఉంది, నేను ఎక్కువ రెగ్యులర్గా కొంతమందితో టచ్లో ఉంటానంటే అది నిజంగా సంఘంలో ఉన్న మీతోనే ఎక్కువ. మిగిలిన నాతో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, నాతో తిరిగిన వాళ్ళు ఉండొచ్చు, నాతో పరిచయం పెంచుకున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరితోనూ నేను అంతగా కనెక్ట్ అయ్యి లేను. దాదాపు 10-13 ఏళ్ళు అయిపోతుంది ఆ కనెక్షన్స్ నుంచి నేను కట్ అయిపోయి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరంటే నా సంఘమే. ఎవరైతే నా ముందు కూర్చొని వాక్యం వింటున్నారో, ఎవరైతే నేను చేసే పనుల్లో పాలిభాగం తీసుకుంటున్నారో, ఎవరైతే సత్క్రియలేని ఆసక్తి కలిగి ఉన్నారో, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, మై రియల్ ఫ్రెండ్స్. అలాంటి ఒక గొప్ప స్నేహబంధం ఏర్పడింది నాకు. నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ లేరు, దేశ విదేశాల్లో ఉన్నారు. మొత్తం భారతదేశంలో చాలా చోట్ల విస్తరించి ఉన్నారు ఇప్పుడు నా ఫ్రెండ్స్. సో ఏంటి ఫ్రెండ్స్ అంతా, ఈ ఫ్రెండ్స్ అందరూ ఎలా వచ్చారు నీకంటే నా యేసుక్రీస్తు వాళ్ళు వచ్చారు ఈ ఫ్రెండ్స్ అందరు నాకు. ఆయన లేకపోతే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ లేరు. సో అలాంటి రియల్ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉండేది అంటే ప్రారంభ శతాబ్దంలో సంఘాల మధ్యలో ఉండేది. వాళ్ళు ఒకరినొకరు ఆదరించుకున్నారు, ఒకరిందొకరు ప్రేమ కలిగి ఉన్నారు, ఒకరిందొకరు అనురాగం కలిగి ఉన్నారు. దోపిడీ వ్యవస్థ లేదు అప్పుడు దోపిడీ లేదు, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయత ఉంది, కనికరం ఉంది. సో అలాంటి కొన్ని విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రారంభ శతాబ్దంలో యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ నేను వెళ్ళిన తర్వాత శ్రమలు వస్తాయని చెప్పారు. యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. మునుపెన్నడూ అలాంటి శ్రమ సంభవించలేదు, ఇక మీదట సంభవించదు కూడా. అలాంటి భయంకరమైన శ్రమ సంభవించబోతోంది. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ. చాలా భయానకమైన పరిస్థితులు యెరూషలేములో చోటు చేసుకోబోతున్నాయి. ఆ శ్రమ విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించనంటాడు యూదులతో. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని చాలా ఖచ్చితంగా పాటించేవారు కదా. సో అలాంటి ఒక భయానకమైన పరిస్థితి యెరూషలేములో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అప్పుడు చెప్పాను కదా, మన వారం చెప్పాను కదా, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లోనే ప్రజల్ని అత్యంత కిరాతకంగా పాశవికంగా చంపేసే రోజులు మనం చూస్తున్నాం. మణిపూర్లో సంఘటనలు కానివ్వండి, హర్యానాలో జరుగుతున్న సంఘటనలు కానివ్వండి, దానికి నిదర్శనాలు. మతం పేరుతో చంపుకుంటున్నారు, మతం పేరుతో కొట్టుకుంటున్నారు, మతం పేరుతో ఒకరినొకరు దూషించుకుంటున్నారు. వాళ్ళందరూ ఒకే దేవుని పిల్లలన్న సంగతిని మరిచిపోయారు అపవాది మాయ వల్ల. ఈరోజు క్రైస్తవులు కూడా ఇంచుమించు అలాగే తయారవుతుంటే కొంతమందిని చూస్తుంటే బాధేస్తుంది. అందుకే వాళ్ళకి క్రైస్తవ మతోన్మాదులని పేరు పెట్టాను. వాళ్ళు కూడా అలాగే మతోన్మాదంతో చెలరేగిపోతున్నారు. చాలా తప్పది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను తిడుతూ ఉన్నాను, నువ్వు మారుతావా, నా మాట వింటావా? చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఇష్టం అది? నేను తిడుతూ ఉన్నాను, నువ్వు మంచోడువైనా తిడుతున్నాను, చెడ్డోడువైనా తిడుతున్నాను, నేను తిడుతూనే ఉన్నాను, నువ్వు మంచిగా నేను ఏం చెప్పినా వింటావా, నువ్వు మారుతావా అంటే మారో. సరికదా, నన్ను ఇంకా ద్వేషిస్తావు, నన్ను ఇంకా తృణీకరిస్తావు. నేను చెప్పేది ప్రేమతో చెప్పినప్పుడే నువ్వు వింటావు. నేను నీ పట్ల చూపించే ఆ సద్భావన నిన్ను ఆకర్షిస్తుంది. ఆ సద్భావనతో నేను నీతో మాట్లాడినప్పుడు మాత్రమే నువ్వు నా మాట వింటావు తప్ప సద్భావన లేకుండా నేను నీతో ఏది మాట్లాడినా నువ్వు వినవు. అందుకే పెద్దలు అంటారు యద్భావం తద్భవతి అంటారు. అంటే నేను నీ పట్ల చూపించేటువంటి కన్సర్న్, నేను నీ పట్ల సరిగా వ్యవహరించకపోతే నువ్వు కూడా నా పట్ల సరిగా వ్యవహరించలేవు. ఇప్పుడు మీరు సువార్తకి వెళ్ళి ఎవరింటికో వెళ్ళడానికి మీకు అధికారం ఉందా? బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా సువార్తకి వెళ్ళిన వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళారా? వెళ్ళరాలాగా. వాళ్ళు సంత వీధుల్లో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో, సమాజ మందిరాలలో ఎక్కడైతే వాళ్ళకు అనుమతులు ఉన్నాయో అక్కడ సువార్త బోధించారు తప్ప ఎవరింటికి వెళ్ళే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోలేదు. ఎవరు ఇప్పుడు పెద్ద పెద్ద సేవ చేసిన పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు, ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళారేట ఎప్పుడైనా? వెళ్ళరలాగా, వెళ్ళకూడదు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా నీ ఇంటికి ఎవరో వచ్చి భజన చేస్తానంటే నువ్వు ఒప్పుకుంటావా? నిన్నే అడుగుతున్నాను. నీ ఇంటికి వచ్చి ఎవరో నిన్ను భజన చేస్తానంటారు, ఒప్పుకుంటావు? మీ ఇంట్లో భజన చేస్తానంటే ఒప్పుకో కదా. అలాగే ఎవరింటికి వెళ్ళి నువ్వు సువార్త చేస్తానంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? మీరు చెప్పండి. మీ ఇంటికి వచ్చి భజన చేస్తానంటే మీరు ఒప్పుకోలేనప్పుడు మీరు ఎవరింటికో వెళ్ళిపోయి సువార్త చేస్తామంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోవాలని అడుగుతున్నాను నేను. ఒప్పుకోరు కదా. సో అది రైట్ అంటారా అసలు?
ఈజ్ దట్ రైట్ థింగ్? నాట్. అసలు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. అపోస్తలులు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఉంది. వాళ్ళు ఎవరిళ్ళలోకి వెళ్ళలేదు, ఎవరిళ్ళలోకి చొరబడలేదు, ఎవరి గుమ్మం ముందుకెళ్ళి మేము మాట్లాడతాం వినండి అని చెప్పి చెప్పలేదు. వాళ్ళు అన్యజనుల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, చాలా యథార్థంగా, గౌరవప్రదంగా వ్యవహరించినట్టుగా గ్రంథంలో కనబడుతోంది. ఆ సమాజ మందిరాల్లో కానివ్వండి, లేకపోతే సంత వీధులలో తర్కించే వారితో కానివ్వండి, ఎక్కడైనా మహాసభల్లో కానివ్వండి, వాళ్ళు చాలా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చిన వాళ్ళందరినీ గుమికూర్చి మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం, ఆ ప్లేస్లో వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు మాట్లాడుతుంటే విన్నవాళ్ళు ఇతరులకు చెప్పి వాళ్ళని ఇక్కడ తోడుకొని రావడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి తప్ప ఓ నలుగురు వెళ్ళి ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఒక మొక్క ఒకటి కనబడుద్ది, ఒక మొక్క ఒకటి కనబడుద్ది, ఒక మొక్క ఒకటి కనబడుద్ది. దాన్ని అసలు నేను సపోర్ట్ చేయను ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాను నా కారులో. ఎంతమందికి ఏ విషయం అర్థమవుతుంది చెప్పండి? నీకు బాగా అర్థం కావాలంటే నీకు ఒక పాయింట్ చెప్తా, జాగ్రత్తగా విను. 2 ఎక్కం చదువుకుంటూ వెళ్తున్నావు, అర్థమైందా? ఒక వీధిలో 2వ ఎక్కం చదువుకుంటూ వెళ్తున్నావు. 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10. తర్వాత మీకు వచ్చి లెక్కలు వచ్చు, రైట్. చదువుకుంటూ వెళ్ళిపోయావు. ఎక్కడి వరకు? 2 20 40 అనేంతవరకు వెళ్ళావు. ఒక వీధిలో నడుచుకుంటూ లేదా చదువుకుంటూ పోయినప్పుడు ఈ ఎక్కాన్ని ఎంతమంది ఎన్ని వినబడతాయి, ఎన్ని నేర్చుకుంటారు మీరు చెప్పండి నాకు. 2 2 4 అనేది ఒకటి కనబడుద్ది, 2 4 8 అనేది ఒకటి కనబడుద్ది, 2 5 10 అనేది ఒకటి కనబడుద్ది, 2 6 12 అనేది ఒకటి కనబడుద్ది. 2 6 12 అనేది వినబడిపోయింది కాబట్టి వాడికి 2 ఎక్క వచ్చేసిందా? 2 5 10 ఒకటి కనబడింది కాబట్టి వాడికి 2 ఎక్క వచ్చేసిందా? 2 18 36 ఒకటి కనబడింది కాబట్టి ఆడికి 2 ఎక్క వచ్చేసిందా? 2 15 30 ఒకటి కనబడింది కాబట్టి ఆడికి 2 ఎక్క వచ్చేసిందా? చెప్పండి, రాలేదుగా. ఇప్పుడు వాడికి ఆ టేబుల్ మొత్తం రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఒక చోట కూర్చొని మొత్తం విని నేర్చుకున్నప్పుడు వస్తుంది. ఆ సారాంశం అర్థమైనప్పుడు వస్తుంది, అంతే కదా. కానీ నేను వెళ్తా, మీ ఇంటికి వచ్చేస్తా, మీ గుమ్మ ముందు నిలబడతా, నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటా, మళ్ళీ ఆ పక్క గుమ్మం దగ్గర పోతా, అక్కడ మాట్లాడుతూ ఉంటా, ఇంకో దగ్గర పోతా అంటే అసలు అంత చీప్గా వ్యవహరించకూడదు. అందుకే చాలామంది అన్యులు ఇది మత ప్రచారం అని వ్యతిరేకించడానికి గొడవలు మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారు. అబ్బా, గొడవ పెట్టుకుని మరీ సువార్త ప్రకటించేస్తున్నారే అంటే దాని అర్థం ఏంటి? గొడవతో ఆత్మలు సంపాదిస్తారన్నమాట మనోళ్ళు. దేంతో? గొడవతో. ప్రేమతో కాదు. సత్యము ప్రేమతో చెప్పాలని ఉంది బైబిల్లో. మనం గొడవతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని తిట్టేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మాడేస్తే, ముఖ్యంగా మళ్ళీ ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ దేవుళ్ళను కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అర్థమైందా? ఇప్పుడు గ్రంథాల గురించి మాట్లాడుకోవాలనుకో, అవతలోడికి నీకు ఏం కావాలి? ఇద్దరికి ఒక అవగాహన ఉండి మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. నీ పుస్తకం తెచ్చుకో, నా పుస్తకం తెచ్చుకో, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుందాం, ఆ ప్లేస్లో మాట్లాడుకుందాం అంటే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ కదా వాతావరణం, అది మూమెంట్. అలాంటి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ క్రియేట్ చేసుకోవాలి, హ్యాపీయెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి. అది లేకుండా గొడవలు 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 అది కాదది. అది సువార్తకు ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. ఇప్పుడు చాలామంది ఉన్నారండి, గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరింటికైనా వెళ్ళిపోయారు ఇటు లోపలికి. వెళ్తారా? వెళ్ళరండి, వాళ్ళు వెళ్ళరు. ముక్కు మొహం తెలియనివాడు ఇంటికి వెళ్ళిపోతానంటే ఎలా రాణిస్తారు నిన్ను? అంతే కదా. నేను అందుకే నిన్ను అడుగుతున్నాను, మీ ఇంట్లోకి వచ్చి పూజ చేసుకుంటావని అంటే ఒప్పుకుంటావు? నువ్వు ఒప్పుకుంటావు చెప్పు. మీ ఇంట్లోకి వచ్చి చిన్న పూజ చేసుకెళ్ళిపోతానన్నాడు ఎవడో వచ్చి. ఒక హైందవ సోదరుడు మీ ఇంట్లోకి వచ్చి, ఏమండి చిన్న పూజ ఉందండి, చేసుకెళ్ళిపోతానండి, మేము ఎక్కడి నుంచి వచ్చామండి, మాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదండి, మీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఇస్తారా? చిన్న పూజ, 2 విగ్రహాలు పెట్టుకొని కొంచెం కుంకుమ అగరబత్తులు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకుని మీ ఇంట్లో మూలన పూజ చేసుకెళ్ళిపోతామని అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. అంటే నీలాంటి వాళ్ళు కాదా మరి వాళ్ళు? నేను మీ ఇంటికి వచ్చి సువార్త చెప్పుకుని వెళ్ళిపోతానంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? దానికి మళ్ళీ రాజ్యాంగం హక్కు ఇచ్చిందంటే ఎలా కుదురుతుంది? అది కాదు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానికి ఒక పద్ధతి ఉంది. రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మత స్వాతంత్రపు హక్కు ఉంది. కానీ దాన్ని ఇళ్లలోకి వెళ్ళి చెప్తాం, గుమ్మాల ముందుకు వెళ్ళిపోతాం అని అంటే దట్ ఈజ్ నాట్ రైట్.
అది కరెక్ట్ కాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకుంటామంటే అది అస్సలు కరెక్ట్ కాదు. అసలు దీనివల్ల నష్టమే తప్ప దేవుని నామానికి అవమానం తప్ప ఎలాంటి లాభం లేదు. అర్థమవుతుందా? సో దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి? అపోస్తలులు పాటించినటువంటి పద్ధతి. వాళ్ళు ఎలాగా సత్య సువార్తను ప్రకటించారు? కావాలంటే మీరు బైబిల్లో చాలా రెఫరెన్సెస్ ఉంటాయి, చూసుకోండి. సమాజ మందిరములలో ప్రార్థన, నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో మాటలాడుచుండెను. ఒక గుంపులో కూర్చొని అవకాశం వచ్చినప్పుడు మాట్లాడారు. ఒకవేళ అవకాశం లేదనుకోండి, అక్కడ మీ పాదాల ధూళి దులుపుకొని వెళ్ళిపోమన్నారు తప్ప ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పాల. ప్రభు కూడా ఏమంటారంటే, ఎవరైనా విన్నంటే నీ పాదాల ధూళి దులుపుకొని వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళని బలవంత పెట్టకూడదు. ఎవరికి వినిపించేస్తే నీ సాటిస్ఫాక్షన్ తప్పితే అది వాడేమి మారిపోడు. ఒక మాటకి నేను అదే చెప్పాను, 2 ఎక్కం 2 రోజులు 4 అన్నందుకు ఎవడు మారిపోడు. వాడికి ఎక్కం వచ్చేసినట్టు కాదు. అలాగే ఏదో ఒక మాట చెప్పేసినంత మాత్రాన ఆ మాటకు వాడు మారిపోయినట్టు కాదు. ఆ సారాంశాన్ని వాడు గ్రహించాలి. అర్థమైందా? పనిలేక ఏంటంటే ఒక చోట పర్మిషన్ తీసుకుని సభలు పెట్టి అందరికీ పోస్టర్స్ వేసి ఇన్విటేషన్స్ ఇచ్చి ఆహ్వానించడం. ఇంకా అపోస్తలుల కంటే కూడా మనకి ఎంత సులభతరమైన వే వచ్చేసిందంటే, ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం ప్రకటించేవారు. రేడియోలో విని చాలామంది మారు మనసు పొందారట. ఎవరింటికి వెళ్ళలేదు ఆయన, నేరుగా దేని ద్వారా వెళ్ళిపోయాడు ఆయన? రేడియో ద్వారా వెళ్ళిపోయాడు. నిజంగా అపోస్తలుల కాలంలో రేడియోలు ఉండుంటే వాళ్ళు కూడా వాడుకునేవారు ఆ టెక్నాలజీని. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, అయినా కూడా వాళ్ళు ఎవరింటికి చొరబడలేదు, వెళ్ళలేదు. అర్థమైందా? ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో ప్రకటించినంత మాత్రాన ఆయన నేరుగా చూసి వినలేదు కాబట్టి వాళ్ళు విన్నది వాళ్ళు మారు మనసు పొందితే అది మారు మనసు అవ్వకుండా పోతుందా అంటే పోదు. చాలామంది టీవీలలో మాట్లాడుతుంటారు. టీవీ అంటే నేరుగా ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు టీవీ కూడా అవసరం లేదు కదా, నేరుగా మనిషిని టచ్ చేస్తుంది. సో నువ్వు మొబైల్లో మాట్లాడవచ్చు, లేకపోతే యూట్యూబ్లో మాట్లాడవచ్చు, ఫేస్బుక్లో మాట్లాడవచ్చు. సో ఇది వాక్యం కాదా అంటే వాక్యమే. ఇలా కూడా ప్రకటించవచ్చు అంటే ప్రకటించవచ్చు. ఇంటికి వెళ్ళొద్దు, వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు అసలు బైబిల్, ఎవరికి ఇవ్వలేదు. ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటావా, ప్రాంతానికి వెళ్ళు, పర్మిషన్ తీసుకో. పర్మిషన్ రాలేదా, ధూళి దులుపుకుని వచ్చేయి, అంతేనా? ఇప్పుడు ఒక ఊరు మొత్తం ఆ ఊళ్ళోకి రావద్దన్నారు యేసుక్రీస్తుని. ఏం చేశాడు చెప్పండి? గొడవ పెట్టుకుని మరి వెళ్ళాడా ఆ ఊళ్ళోకి? వెళ్ళిపోయాడు ఆయన? చెప్పండి, మీరు చెప్పండి, బైబిల్ చదువుకున్నారు కదా. వెళ్ళిపోయాడా, గొడవ పెట్టుకుని మళ్ళీ ఆ ఊళ్ళోకి వెళ్ళాడా? వెళ్ళిపోయాడు కదా. మరి ఈ సెన్స్ మీకు ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదయ్యా నీ భార్యకి, అయినా కాపురం చేస్తానని లోపలికి వెళ్తున్నావు అనుకో ఇంట్లోకి, దాన్ని ఏమంటారు? ఒక దరిద్రుడా, నువ్వు అంటే నాకు ఇష్టం లేదురా, నీకు అన్నంలో ఇష్టం కలిపి చంపేస్తాను రా అంటుంది. అయినా కూడా లేదు నాకు నువ్వే కావాలి, ఐ లవ్ యూ అంటే కొడతా, కాపురం చేస్తావా, కొట్టమంటావా, చంపుతా, పీక నొక్కుతా అంటే ఏంటది అసలు? నువ్వు నన్ను ప్రేమిస్తావా, ప్రేమించవని పువ్వు తిరుగుతుంటాడు ఒకడు ఎవడో. ప్రేమిస్తావా, యాసిడ్ పోసిమంటావా అన్నాడట. దాన్ని ఏమంటారండి చెప్పండి, ఏమంటారండి? శాడిస్ట్ అంటారు కదా. ఎవరన్నా ప్రేమిస్తారట? అలాంటి వాళ్ళని ప్రేమిస్తారా? ఇప్పుడు ఎవరో మీ దగ్గరికి వచ్చి పెళ్ళిగాని అమ్మాయిలు ఉన్నారు కదా, మీ దగ్గరికి పువ్వు పట్టుకుని వచ్చి చేతిలో యాసిడ్ బాటిల్ పట్టుకొని, ఎవరన్నా ప్రేమిస్తావా, మొహం మీద యాసిడ్ పోసేయమంటావా అన్నాడు అనుకో, డాడీ నాకు ఒక అబ్బాయి నచ్చాడు డాడీ అంటదా? ఏమంటుంది? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. శాడిస్ట్ అయితే అంటది, ఆడికిలాగా ఈవిడు కూడా శాడిస్ట్ అయితే, నాకు నచ్చాడు డాడీ, నా మీద యాసిడ్ పోతాడంట, అందుకని నాకు నచ్చాడంటది. సో ఇష్టం లేనోడి దగ్గరికి వెళ్ళడం తప్పు కదా. మాకు వద్దు అన్నప్పుడు వద్దంతే. నువ్వెవరు బలవంతంగా నేను వస్తా, మీ ఊరు వస్తా, నీ ఇంటికి వస్తా, ఏం చేస్తావు చేసుకో అంటే దానివల్ల ప్రేమ పెరుగుతుందా తరుగుతుందా మీరు చెప్పండి కదా? తరుగుతుంది కదా, పెరగదా? పెరుగుతుందా తరుగుతుందా? తరుగుతుంది. సో అది కరెక్ట్ కాదు. గొప్ప గొప్ప సేవ చేసిన సేవకులు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉన్నారు, అపోస్తలులతో సహా. వాళ్ళు ఎవరు కూడా ఒక ఇంటికి వెళ్ళడం కానీ, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇప్పుడు జరగల. అయినా ఆత్మరక్షణ అంటే అది ప్రేమతో జరగాలి. మంచి చెప్పాలనుకున్నప్పుడు అవతలడు మంచి వినాలంటే అది ప్రేమతో జరగాలి.
ఒక కుక్క ఉంటుంది కదా వీధిలో కుక్క, దాన్ని చితక్కొట్టేసి చిచ్చి చిచ్చి బుజ్జి రా బుజ్జి చిచ్చు చూదు దూ అని వస్తుందేమో. వస్తుందా? మరి ఎప్పుడు వస్తుంది? రాదు కదా. కుక్కలు కూడా రావు. పోను కాకిని క్యాటిల్ బార్ తీసి కొట్టు, రాయితో కొట్టు, తర్వాత బిస్కెట్ పెట్టి రా రా అని పిలు, వస్తుందేమో. కాకులు కూడా రావు. నువ్వే రావు. 4 పీకి నా బుజ్జి చిచికన్నా అంటే వస్తావా? వస్తావా చెప్పు? రావు కదా, రావు. తాగేసిన మొగుళ్ళు రాత్రి వచ్చి తక్కువడేస్తారట భార్యని తాగిన మొత్తులో. పొద్దునొచ్చి బంగారం దెబ్బ తగిలిందా బంగారం అంటాడట. నీ బంగారం దరిద్రుడు అనుకుంటుంది మనసులో. అలాగనుకుంటుందా అనుకోదా? రాత్రి ఏమో తాగొచ్చి చిత్తకొడేసి పొద్దున వెళ్ళి హాయ్ బంగారం లవ్ యూ బంగారం అంటావా? తప్పు కదూ. ప్రేమిస్తుంది నిన్ను. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి నీలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడని ఆవిడకి తెలుసు. అది లోపల పడగానే నీలో ఉన్న రాక్షసుడు కొత్త రూపం బయటకు వస్తుందని తెలుసు ఆవిడికి. శాడిజం అది. అలా శాడిస్టులను ఎవరు ఇష్టపడరు. నువ్వు వెళ్ళి ఇప్పుడు సువార్త చెప్పేస్తావా? ఎవరికి తిట్టేసి సువార్త చెప్పేస్తావా? కొట్టేసి సువార్త చెప్పేస్తావా? అసలు పౌలు గారు ఎప్పుడు అలా చేయలేదు. ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు. దయచేసి నేను చెప్తుంటాను, ఎవరి ఇళ్ళకి వెళ్ళకండి. అప్పటి పరిస్థితుల కంటే గొప్ప పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఆర్ఆర్కే మూర్తి గారు కానీ లేకపోతే ఇంకా చాలామంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. వాళ్ళు తెలియక ఈ విధానాన్ని ఎంచుకున్నారు. సభల్లో మాట్లాడేవారు, రేడియోలో మాట్లాడేవారు, టీవీలలో మాట్లాడేవారు, పత్రికల ద్వారా మాట్లాడే. ఒక పత్రిక కూడా ఇష్టమైతే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఏమంటే ఇక పత్రిక ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకుంటారా? నాకు వద్దు, థ్యాంక్ యూ, వెళ్ళిపోవాలంతే. లేదు, ఇంకా విధానాలు ఉన్నాయి, బోలెడనే విధానాలు. అయినా ఇప్పుడు ఎవరు పత్రికలు చదవట్లేదు, వార్తలే పేపర్లే ఎవరు చదవట్లేదు కదా. మారిపోయింది మొత్తం. మీలో ఎంతమంది ఇంట్లో పేపర్ వేయించుకున్నారు? చేయి చూపించండి. ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ. డైలీ మా ఇంటికి పేపర్ వస్తుంది అన్నవాళ్ళు 1, 2, 3 వెనకబడిన ప్రాంతాలకు చెందిన వాళ్ళు 5 ఉన్నారు ఇక్కడ. తొందరలో వీళ్ళు కూడా అప్డేట్ అవుతారు. ఎందుకంటే ఆ పేపర్ ఆల్రెడీ ఇందులో వస్తుంది కదా. వస్తుందా రావట్లేదా? వస్తుంది. అయినా కూడా కొంతమందికి ఏదో ఆ పేపర్ చదవకపోతే నిద్ర అట్టదు అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి వేయించుకున్నారు వీళ్ళు 5 ఉన్నారు అంతే ఇక్కడ ఇంతమందిలో. ఓ సంవత్సరం తర్వాత వీళ్ళు మానేస్తారు. ఎందుకంటే ఎవరు చదవట్లే. ఎందుకంటే మొత్తం న్యూస్ అంతా ఆ యాప్ అని ఈ యాప్ అని రకరకాల యాప్లు వచ్చేసి న్యూస్లన్నీ ఎందులో వచ్చేస్తున్నాయి? మొబైల్లో వస్తున్నాయి కదా. సో కాబట్టి ఒక మనిషితో మాట్లాడడం ఇంపార్టెంట్, అవునా కదా? ఒక సమాచారం వెళ్ళడం ఇంపార్టెంట్, అంతేనా? ఇంకేమైనా ఉందా నీకు? నువ్వు వెళ్ళడం ఇంపార్టెంటా, సమాచారం వెళ్ళడం ఇంపార్టెంటా కదా? సో సమాచారం పంపిద్దాం. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పెంట చేసి గొడవలు సృష్టించి వీళ్ళందరూ ఇంతేనండి అనే దుస్థితికి దిగజారటం ఏమైనా బాగుందా? బాగాలేదుగా. ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తున్నామంటే దేనికి అసలు ఎంత ఖర్చు పెట్టాలి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నీ గుమ్మం దగ్గరికి ఏదైనా వచ్చేసిందంటే విలువ తగ్గిపోద్ది. దాని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడే దాని విలువ పెరుగుతుంది, అవునా కాదు చెప్పు? నీ గుమ్మం దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు దాని విలువ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. టీచరు మన ఇంటికి వచ్చి పిల్లాడికి పాఠం చెప్తుంది అనుకో, ఆడు వంటగదిలోకి వెళ్ళి ఒకటి తిని వస్తాడు, బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకటి ఆడుకుని వస్తాడు, కాసేపు అలా తిరుగుతాడు. ఇలా తిరుగుతాడు. నా ఇల్లు కదా, ఆ టీచర్ నా ఇంటికి వచ్చిందన్న ధైర్యం వాడికి. అదేనా? అదే టీచర్ దగ్గరికి మనం వెళ్ళామనుకో ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, చదువు మీద శ్రద్ధ ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి దయచేసి సువార్త ద్వారా దేవుని నామాన్ని అవమానపరచడానికి సువార్త అన్న పదాన్ని వాడొద్దు అని నేను ఎన్నో రోజులుగా చెప్తున్నాను, ఎన్నో రోజులుగా. సో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఉండొచ్చు, ఈయన సువార్త వద్దు అంటున్నాడండి అని. వినేవాళ్ళకి అర్థమవుతుంది నేను సువార్త వద్దన్నానో చేయమన్నాను. వద్దన్నానా? సువార్త వద్దని ఏ క్రైస్తవుడని అంటాడేటి? ఎందుకంటే మంచిని చెప్పడం తప్పేమీ కాదు, అది మన ఆత్మకు మంచి చేసేది సువార్త. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త వద్దనట్లా. సువార్త పేరుతో దేవుని నామాన్ని
అవమానించొద్దు అంటున్నాం. ఒకడు వచ్చి వేలెత్తి చూపించే విధంగా నీ ప్రవర్తన, నీ పని, నీ తీరు ఉండకూడదు. డిగ్నిఫైడ్గా ఉండాలి, రాయల్గా ఉండాలి. పందులన్నీ ప్రపాతంలో పడి చచ్చిపోయాట, ఊరి వారందరూ వచ్చారట, దయచేసి నువ్వు మా ఊళ్ళోనికి రావడానికి వీలు లేదు, గెట్అవుట్ అన్నారంట. ఆయన్ని వెళ్ళిపోయాడు. అలాగే పౌలు గారిని చాలా చోట్ల తృణీకరించారు, నువ్వు రావద్దు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళలేదు అక్కడికి, వెళ్ళడు కూడా. ఎందుకంటే అయిపోయింది, తీర్పు అయిపోయింది, ఇంకెళ్ళడు. సో ఈ విషయాల మీద అవగాహన ఉంటే ఎవ్వరు కూడా తప్పు మార్గాల వైపుకు వెళ్ళరు. అపవాది ప్రేరణ అంతే. సో దట్ ఈజ్ నాట్ రైట్. సో సంఘాలు ఎప్పుడు ఇలాంటి గలాటా సృష్టించలా. ప్రారంభ శతాబ్దంలో వాటి మధ్యలో ఒక ప్రేమ చిగురించింది. ఎలా ఉండేవి సంఘాలు అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక సంఘం ఉంది, నేను ఒక సంఘానికి నాయకుడిగా ఉన్నాను. ఇంకో ప్రాంతంలో ఇంకో సంఘం ఉందనుకోండి. ఇక్కడున్న సంఘం పట్ల అక్కడున్న సంఘం ఎలా వ్యవహరించేది అంటే, మా అన్నయ్యలో మా తమ్ముళ్ళు అన్నట్టు వ్యవహరించేది. వాళ్ళ పట్ల వీళ్ళు, వీళ్ళ పట్ల వాళ్ళు అదే వ్యవహార శైలి కలిగి ఉండేవారు. అదే వ్యవహారం, ఒకరితో ఒకరు అలాంటి సమైక్య వాతావరణాన్ని కలిగి ఉన్నారు. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. చూడండి, ఇప్పుడు మనం దైవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఆదిమ సంఘం ఎలాంటి శ్రద్ధ కనపరిచేవారో సంఘాల పట్ల అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 28వ వచనం. ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొక్కకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలువబడి, భూలోకమందు అంతటా గొప్ప కరువు రాబోతుందని పరిశుద్ధాత్మ ద్వారా సూచించాడు. అది క్లౌదీ చక్రవర్తి కాలంలో సంభవించింది. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది ఆల్రెడీ చెప్పాను నేను ఈ విషయాన్ని, నోట్ చేసి పెట్టుకోండి. దేని కొలది? శక్తి కొలది. ఇక్కడ అందరి శక్తి ఒకటా? సంఘంలో అందరి శక్తి ఒకటా? ప్రతి అవయవానికి ఒకటే శక్తి ఉంటుందా? ఉండదు కదా. నా శక్తి వేరు, మీ శక్తి వేరు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. 100 కేజీలు బరువు లేపగలిగేవాడు ఉంటాడు, 50 కేజీలు మాత్రమే లేపగలిగేవాడు ఉంటాడు, 25 కేజీలు మాత్రమే లేపగలిగేవాడు ఉంటాడు, 10 కేజీలు మాత్రమే లేపగలిగేవాడు ఉంటాడు. ఎవని సామర్థ్యం వానిది. ఆ పదం కూడా వాడబడింది. సామర్థ్యము కొలది, శక్తి కొలది, కలిమి కొలది అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. సో మీ శక్తి కొలది, వారి శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఎక్కడట సమస్య ఎక్కడొచ్చిందట? ఇప్పుడు యోదయ సంఘానికి వచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారు? అంతియొక్కయలో ఉన్నారు. అంతియొక్కయ సంఘానికి నాయకత్వం వహిస్తున్నాడు అప్పటికి పౌలు భక్తుడు. ఆ తర్వాత ఇంకా చాలా ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన సేవను విస్తరింపజేసుకుంటూ ఒక్కో చోట ఒక మనిషిని నిలబెట్టుకుంటూ పోయాడు. ఆయన ఒకే చోట స్థిరంగా ఉండలేదు కూడా. ఆయన మరలా వచ్చేవాడు, వాళ్ళని కలుసుకునేవాడు, వాళ్ళని పలకరించేవాడు, మళ్ళీ వెళ్ళేవాడు. సమర్థుడైన నాయకుడిని అక్కడ ఏర్పాటు చేస్తూ సంఘాల స్థాపన జరిగిస్తూ ఉండేవాడు. ఈ సంఘాలన్నీ ఎలా స్థాపించబడ్డాయి ప్రారంభ శతాబ్దంలో అంటే, వినిన వారు వెళ్ళి మరొకరికి చెప్పేవారు. యేసుప్రభు వారి దగ్గర నుంచి అదే అమల్లో ఉంది. సమరీ స్త్రీ ఏం చేసిందండి? వెళ్ళి ఆ ఊరి వారందరికీ చెప్పి మరలా ఏం చేసింది? ఆ ఊరి వారందరినీ తీసుకొచ్చింది. కొందరు రాలేదనుకోండి, యేసుప్రభు వెళ్ళాడు అక్కడికి, ఇంకెళ్ళడు. న్యూస్ వెళ్ళిపోయింది, ఆల్రెడీ న్యూస్ వెళ్ళిపోయింది. వాళ్ళందరూ వచ్చారు మాట్లాడుకున్నారు. ప్రారంభ శతాబ్దంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉంటారు, మీరు సత్యాన్ని వ్యాపింప చేయొచ్చు, చాలా ఈజీ. అది మీ ద్వారా కొంతమంది సత్యంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. పరిచయస్తులతో మాట్లాడే విధానం వేరు, పరిచయం లేని వారితో మాట్లాడే విధానం వేరు. కాబట్టి సత్యమును వ్యాపింప చేయడం అనేది ఇంపార్టెంట్ తప్ప ఒక మనిషిని మతం మార్చడం అనేది ఇంపార్టెంట్ కాదు. అది ప్రభు మనకి ఎప్పుడు బోధించలా. బలవంతం చేయడం కూడా మన విధానం కాదు. అసలు బలవంతం అనేది తప్పది. ఎక్కడైనా సరే తప్పే. నేను ఫస్ట్ నుంచి అది చెప్తా, ఎప్పటి నుంచో చెప్తున్నా. బలవంతం అనేది ఉండదు. బలవంతంగా ఎవడు మతాలు మారడు. ఒకవేళ గురి అయితే ప్రలోభాలకు గురవ్వచ్చు. బలవంతంగా ఎవడో దేన్ని అంగీకరించడు. ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని బలవంతంగా లాక్కొచ్చి ఇక్కడ పడేశారు అన్న వాళ్ళు దయచేసి లేచి నిలబడండి. లైవ్లో కూడా చూపిస్తాను మిమ్మల్ని. ఉన్నారు ఎవరైనా? ఉండరు. ఎవరు రమ్మంటారండి మిమ్మల్ని బలవంతంగా? ఎవరు రమ్మనరు మిమ్మల్ని. మనంతట మనంగా వచ్చి కూర్చోవాలి ఇక్కడ. సో అలా చాలామంది ప్రభు దగ్గరికి వచ్చేవారట.
దానికి కారణం వినిన వారు వెళ్ళి ఆ సత్యాన్ని వాళ్ళు కూడా ఏం చేసేవారు, వ్యాపింపజేసేవారు. అలా ఎవరు నా ప్రభు ఎవరిని ఆకర్షించారో వాళ్ళు సత్యంలోకి వచ్చారు. అంటే ఎక్కడ గలాటాలు జరగలేదు, గొడవలు సృష్టించలా. మరి గొడవలు జరిగాయి కదండి, పౌలు గారు అనేది కొట్టారు కదండి అంటే ఎస్, ఎక్కడికి వచ్చి కొట్టారు వాళ్ళు? ఆయన ఎక్కడ ప్రకటిస్తుంటే అక్కడికి వచ్చి కొట్టారు. చూడండి కావాలంటే బైబిల్లో అపోస్తల కార్యాలు చదవండి. ఆయన నాటకశాలలో దొమ్మిగా చొరబడి అని ఉంటుంది. ఎక్కడైతే ఆయన సత్యం ప్రకటిస్తున్నాడో అక్కడికి వచ్చి కొట్టేవారు. ఏ ఊర్లో అయితే ఆయన ఉన్నాడో, ఎక్కడైతే బస చేస్తున్నాడో అక్కడికి వచ్చి కొట్టారు. అక్కడికి వచ్చి గొడవ చేశారు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారంట అక్కడికి, పలానా చోట ఎవడో వచ్చాడంట, అక్కడ సత్యం చెప్తున్నాడంట, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారంట, మన వ్యాపారం దెబ్బతినిపోతుందని వచ్చి కొట్టారు. వచ్చి మహాసభలకు ఈడ్చుకెళ్ళారు. ఇప్పుడు నువ్వు ఒక చోట పర్మిషన్ తీసుకుని సభ పెడుతుంటే వచ్చి గొల్లాట చేసి నిన్ను నియంత్రించారంటే అది సబబే. కానీ నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్తే నిన్ను కొట్టారంటే అది సబబు కాదు. అది సబబు కాదు, అది మహిమ కూడా కాదు. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. ఇది నీకు అర్థమైతే అసలు ఎక్కడ ఇలాంటి గొడవలు జరగవు. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. వీళ్ళు యోదయలో సమస్య వచ్చినప్పుడట ఈ అంతియొక్క నుండి వీళ్ళు సహాయం పంపడానికి నిశ్చయించుకున్నారట. అలా చేసి బర్నబా సౌలని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడికి పంపించారు? పెద్దల యొద్దకు దానిని పంపిరి. అంటే అందరూ కలిసి తమ తమ శక్తి కొలది, ఒకడు 100 ఇస్తే 100 ఇవ్వగలడు, ఒకడు 500 ఇస్తే 500 ఇచ్చాడు. ఎందుకంటే వాడి సామర్థ్యం 500 ఇవ్వగలిగే సామర్థ్యం. ఒకడు 1000 ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు, వాడు 1000 ఇచ్చాడు. ఒకడు 10,000 ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు, ఒక 50,000 ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు, 1,00,000 రూపాయలు ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు, ఒకడు 10 లక్షల రూపాయలు ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరు? వాళ్ళకి దేవుడే కదా. దేవుడు ఇవ్వకుండా మనకు ఆ సామర్థ్యం ఎక్కడొస్తుంది? ఈరోజు నాకు ఉన్నదంతా కూడా నా 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 వల్ల వచ్చేసిందా కదా? నాకు సమస్తాన్ని అనుగ్రహించింది ఎవరు? ఆయనే కదా. సో వాళ్ళ శక్తి కొలది సహాయం పంపడానికి నిశ్చయించుకున్నారట. ఆ నిశ్చయం వాళ్ళలో ఉంది. సో సంఘాల మధ్య స్నేహం చిగురించింది, సంఘాల మధ్య ప్రేమ చిగురించింది. ఎక్కడో యోదయలో సంఘానికి ప్రాబ్లం వస్తే నాకెందుకని ఇక్కడ ఉన్న సంఘం అనుకోలేదు. అరే రేపు పొద్దున్న నాకు ప్రాబ్లం వస్తే మరి యోదయలో ఉన్నవాడు స్పందించాలా వద్దా? స్పందించాలంటే మరి నేను కూడా వాళ్ళ కోసం స్పందించాలి కదా అని ఇక్కడ నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి సహాయం పంపించారు. కరువులో ఉన్నారు వాళ్ళు, కరువు రాబోతుందని ముందుగానే ప్రకటించారట ప్రవక్త, ఆ అగబు అనే ప్రవక్త. ఆ ప్రవచించినందుకు కరువు అంటే తినడానికి తిండి ఉండదు. సరే, మాకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు కదా, సో కాబట్టి మా ఆహారంలో కొంత వాళ్ళకి మేము పంపిస్తాం అని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ ఆహారంలో ఉన్న కొంత తీసి అక్కడ యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులకు వాళ్ళ ఆహారంలో కొంత తమ శక్తి కొలది పంపించారు. అది సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. అర్థమైందా? ఇప్పుడు శరీరంలో ఎక్కడో దెబ్బ తగులుతుంది, శరీరంలో ఎక్కడో కాలికి దెబ్బ తగిలింది అనుకున్నాం, పుండు వచ్చి రక్తం కారుతుంది అనుకున్నాం దెబ్బ తగిలి. ఇప్పుడు అర్జెంటుగా శరీరం అంతా అలర్ట్ అయిపోద్ది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలర్ట్ అయిపోయి ముందు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాయి? ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ముందు అక్కడ చర్య జరిగి ఏమవ్వాలి? బ్లడ్ క్లాట్ అవ్వాలి, ఫ్లో ఆగాలి. లేకపోతే ఉన్న బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం ఆ కురుపులో నుంచి ఏమైపోద్ది? దెబ్బలో నుంచి బయటికి పోద్ది. అందుకే వెంటనే అక్కడ కట్టు కట్టేస్తుంది శరీరం. డాక్టర్ కంటే ముందు ఏది కట్టేస్తుంది? శరీరమే కట్టు కట్టేస్తుంది. న్యాచురల్గా జరిగే కట్టు అది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన కట్టు కడతాడు. అది ఇంకొకటి, ఇది ఇంకొకటి, ఇది కట్. అందుకే చూడండి, రక్తం కట్టడిందా అంటాం మన భాషలో. ఏం పడిందా? రక్తం కట్టుబడిందా? ఎవరు కట్టారు? నువ్వు కట్టావా? నువ్వు కట్టలేదుగా. ట్యాప్ అయితే నువ్వు కట్టాలి. ఆ రక్తం ఎవరు కట్టాలి మరి? శరీరంలో ఒక చర్య జరుగుతుంది. మొత్తం శరీరం అంతా అలర్ట్ అయిపోయి ఆ దెబ్బ దగ్గరే కాన్సన్ట్రేషన్ చేసి ముందు దాన్ని తగ్గించేయాలి. సో సంఘాలు కూడా అంత ప్రేమతో ఉండేవి, అంత ప్రేమతో వ్యవహరించాయి. ఈరోజు ఈ కనెక్షన్ అన్ని సంఘాలకు ఉందనుకోండి, సంఘం ఎంత బాగుంటుంది. మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నేను 3 పాయింట్లు చెప్పాను. ఒకటి, సంఘం సత్యానికి కట్టుబడింది, స్తంభంగా ఉంది. 2, సంఘం క్రీస్తు అనే శిరస్సుకు లోబడింది. 3, సంఘం ఒకరి యందొకరు ప్రేమానురాగాలు, ఎక్కడున్న వాళ్ళైనా సరే సంఘము క్రీస్తు సంఘం అని చెప్పి ఒకరితో ఒకరు ప్రేమానురాగాలు పంచుకున్నారు. ఈ 3 నేటి సంఘాల్లో కరువైపోయాయి. అది ఉంటే ఎంత బాగుంటుందో కదా సంఘం, ఎంత బాగుంటుందో సంఘం.
సో ఎలా ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచిస్తే నిజమే కదా, వీళ్ళందరూ ఒకరి ఎందుకరు అనురాగం కలిగి ఉన్నారు, ఒకరి ఎందుకరు ప్రేమ కలిగి ఉన్నారు, తమను తాము దిద్దుకున్నారు, తప్పులు దిద్దుకున్నారు, స్థిరపడ్డారు, నిలబడ్డారు, ప్రయోజనకరమైన దానికోసం ప్రయాసపడ్డారు. వాళ్ళ శక్తి కొలది సహాయం పంపించారట, సహాయం పంపించారు. రైట్. ఇంకొక విషయాన్ని మనం గ్రంథంలో నుండి చూద్దాం. చాలా విషయాలు ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి, ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆదిమ సంఘానికి ఉన్నటువంటి కౌన్సిల్ ఎలా ఉందనేది మనం చూడాలి. అలాగే గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము. మేము బేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేను కూడా ఏమై ఉన్నాను, ఆసక్తి కలిగి ఉంటిని. చూడండి, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మేము బేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. ఏమండి, ఎవరు? అపోస్తలుడు పౌలు గారిని కలిసినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. అపోస్తలులో కొందరిని కలిశాడు. అప్పుడు ఏం జరిగిందో చెబుతూ, మేము బేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి, అలా చేయడానికి నాకు కూడా చాలా ఆసక్తి ఉంది అంటున్నాడు. పౌలు గారికి కూడా చాలా ఆసక్తి అట అలాంటి పనులు చేయడంలో. అలాగే రోమపత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. 25 నుంచి చదువుదాం, 25 నుంచి చదువుదాం. అయితే ఇప్పుడు పరిచర్య చేయించు పరిశుద్ధుల కొరకు యెరూషలేముకు వెళుతున్నాను అంటే 3వ ప్రయాణం జరగబోతుంది పౌలు గారిది, సువార్త ప్రయాణం. ఆ ప్రయాణంలో ఏం జరగబోతుందో చెప్తున్నాడా? ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయడానికి ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. చూసారా, వారు వీరికి రుణస్థులు. కాబట్టి ఆ సహాయం పట్టుకొస్తాను, నేను ఈ పనిని ముగిస్తాను, వారి పొలం వారికి అప్పగిస్తాను, అప్పుడు నేను స్పెయిన్కి ప్రయాణం చేస్తాను అని చెప్తున్నాడు. అకయ వారు మాసిదోనియా వారు కొంత సొమ్ము ఎక్కడున్నారట? బీదలు యెరూషలేములో ఉన్నారట, ఇబ్బందులు పడుతున్నారట. వాళ్ళ కోసం మన దగ్గర ఉన్న డబ్బంతా గ్యాదర్ చేద్దాం, చేసి అక్కడున్న సంఘానికి పంపిద్దాం. వాళ్ళ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక్క సువార్త ఒకటే కాదు వాళ్ళ బాధ్యత, సంఘ కార్యక్రమాలు ఒకటే కాదు వాళ్ళ బాధ్యత. అర్థముందా? లేకపోతే లేఖనాల పరిశోధన సదస్సులు ఒకటే కాదు వాళ్ళ బాధ్యత, సెమినార్స్ ఒకటే కాదు వాళ్ళ బాధ్యత. కష్టాలలో కన్నీళ్లలో ఉన్న సంఘాలను ఆదుకోవటం కూడా వాళ్ళ బాధ్యతగా స్వీకరించారు. ఆ బాధ్యత ఎలా స్వీకరించారు, ఎలా చేశారంటే వాళ్ళు, ఇది మనందరి కష్టంతో జరగాలని, నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఎంత ఉంది, తీయండి బయటికి, మీ కలిమి కొలది ఇవ్వండి అన్నారు. పౌలు గారు కూడా అదే నేర్పించారు. తీయండి, దాచుకోకండి, ఇవ్వండి, ఇవ్వండి, మీ గుప్పిలు విప్పండి, మీ గుప్పిలు విప్పి ఎవరి దగ్గర ఎంత ఉందో బయటికి తీయండి. తీసి ఇదంతా పోగు చేసి దీంతో ఆ సంఘం, ఏ సంఘంలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో సంఘానికి అన్నం పెడదాం. కరువులో ఉన్నారు వాళ్ళని ఆదరిద్దాం, లేదా వాళ్ళకి వైద్యం లేదా మందులు ఇప్పిద్దాం. కష్టాల్లో ఉన్నారు వాళ్ళ ఇరుకుల్లో వాళ్ళకి సహాయపడదాం. ఇలాంటి ఒక ప్రేమపూర్వకమైన భావన వాళ్ళు అవలంబించారు. ముందు చెప్పినట్టుగా సంఘాలలో స్నేహం చిగురించింది. మరి ఇప్పుడు ఎలా ఉంది? నెంబర్ 1, సంఘాల్లో సత్యం కరువైంది, అప్పుడు సంఘం అనే అర్హత కోల్పోతుంది. నెంబర్ 2, సంఘంలో క్రీస్తు అనే శిరస్సుకు లోబడ్డం కరువైంది, అప్పుడు క్రీస్తు వారని చెప్పుకోవడం కూడా ఏమవుతుంది? కోల్పోతుంది. నెంబర్ 3, సంఘాల మధ్యలో స్నేహం కరువైంది. ఎప్పుడైతే సాతాను సంఘంలోనికి ప్రవేశించాడో, గురుగులు విత్తిపోయాడో, ఆ గోధుమల చేను మొత్తాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. ఇప్పుడు పరిస్థితులు అందుకే చాలా భిన్నంగా ఉన్నాయి. ఆ రోజులు ఏంటండి, ఈ రోజులు ఏంటండి? ఆ రోజులు ఎంత బాగున్నాయి చూడండి, బైబిల్ చదువుతుంటే. అబ్బా, ఏమి సంఘాలు! ఎక్కడ యోదయ, ఎక్కడ అంతియోకయ, ఎక్కడ మాసిదోనియా, ఎక్కడ అకయ, ఎక్కడ కొరిందు. వీళ్ళందరూ ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, ఒక్కో ఖండంలో ఉన్న వాళ్ళు ఇంకో ఖండంలో, ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ అంత అద్భుతమైన స్నేహభావాన్ని సంఘాలు ప్రదర్శించాయి కదా, అంత స్నేహభావాన్ని ప్రదర్శించాయి. సో అది ఎప్పుడు ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, మండపేటలో ఉన్నవాళ్ళు వేరని, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు వేరని, లేదా ఇంకో చోట ఉన్న వాళ్ళు వేరని అనకండి. ఎందుకు వేరు అనకూడదు?
ఎంతమంది సత్యాన్ని పట్టుకున్నారో, సత్యంలో నిలబడ్డారో వాళ్ళందరూ మీ సహోదరులు, మన సహోదరులు. వాళ్ళందరి పట్ల మనకేముంది చెప్పండి? ఏముంది? బాధ్యత ఉంది. మన కష్టంలో వాళ్ళు, వాళ్ళ కష్టంలో మనం, ఒకరి సుఖ దుఃఖాల యందు మరొకరు ఏమవ్వాలట? పాలిభాగస్తులు అవ్వాలి. అది క్రీస్తు యొక్క శరీరానికి సంపూర్ణతను తీసుకొస్తుంది. అది సంపూర్ణత తీసుకొచ్చేది క్రీస్తు శరీరానికి. లేకపోతే మనం సంపూర్ణులం కాలేం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం సంపూర్ణులము కావాలి అంటే అలాంటి సంపూర్ణ నిశ్చయత మన బ్రతుకుల్లో కనబడాలి. ఈ విషయాన్ని దయతో మీరు అందరూ గమనించాలి. సో ఎంత చక్కటి విశ్లేషణ. ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, బోధించువాడైతే బోధించుట యందును, హెచ్చరించుటవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. ఇక్కడ ఒక దేవుడు ఒక వ్యక్తికి పని అప్పగిస్తాడట పరిశుద్ధాత్మ ద్వారా. మీరు రోమపత్రిక 12:3 నుంచి చదివితే విశ్వాస పరిమాణ ప్రకారంగా ఆత్మ ఒక్కొక్కరికి శక్తిని అనుగ్రహించి ఒక్కో అవయవాన్ని ఒక్కో విధంగా వాడుకుంటున్నాడని చెబుతూ కిందకు వచ్చేసరికి అంటాడు, పంచిపెట్టువాడు కూడా ఉన్నాడట ఆ పనిలో. అంటే పరిశుద్ధాత్మ కార్యాలలో పంచిపెట్టే కార్యం కూడా ఒకటి ఉంది. అంటే నీ ద్వారా పరిశుద్ధాత్ముడు ఒక పని, ఒక ఫలాన్ని చూడాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ ఫలం ఉంది మనలో. ఆ వేరువేరు కృపావరములు కలిగి ఉన్నారన్నాడు. అందులో పంచిపెట్టడం కూడా ఉందట. నిజంగా ఇవ్వడం అనేది ఒక గొప్ప వరం అండి. అది అందరి చేతులు ముందుకు వస్తాయి ఇవ్వడానికి? వస్తాయా? 2 ఇల్లులు ఉంటాయి. అడుక్కునేవాడు తెలుస్తుంది ఏ ఇంట్లో మంచోళ్ళు ఉన్నారో, ఏ ఇంట్లో బిగబట్టే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఆడలా మన గుమ్మ ముందుకు వస్తాడు, సేమ్ డైలాగ్ చెప్తాడు, అమ్మా అన్నపూర్ణేశ్వరి అంటాడు. లోపల ఉన్నది అన్నపూర్ణేశ్వరి కాకపోయినా ఆ మాట అంటాడు. కానీ ఆవిడ ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? అబ్బా నీకు వచ్చిన డైలాగ్, సే ఖాళీ లేదు, మా ఆయన చేతిలో ఉన్నాడు, మా అబ్బాయి చేతిలో ఉన్నాడు, ఇప్పుడు దించడానికి అవ్వదు, బడివా అంటది. పక్కకి వెళ్తాడు, ఇంకొక ఇల్లు వస్తుంది. ఆ ఇంట్లో ఇంకొకటి ఎవడో ఉంటాడు, శుభ్రం చుట్టుకుంటూ కూర్చుని ఉంటాడు శుభ్రంగా. ఆడి దగ్గరికి వెళ్ళి, బాబయ్య మహానుభావ మహాప్రభు కొంచెం ఏదైనా పెట్టించండి బాబయ్య, 2 రోజుల నుంచి తినలేదు అన్నాడు అనుకోండి. ఈడేమంటాడో తెలుసా? దున్నపోతులో ఉన్నావు, ఏదైనా పని చేసి బతకొచ్చు కదా అంటాడు. ఈయన ఏదో పాపం బక్సిక్కిపోయి ఉన్నట్టు కదా. ఏది నువ్వు ఇచ్చే ఆ ముద్దకి, ఆ కాసింత ముద్దకి దున్నపోతులో ఉన్నావు అంత పెద్ద మాట అనేసి ఏదైనా పని చేసి బతకొచ్చు కదా అంటే పోతాడు. ఇంక ఇంటిది ఏమంటా ఇంకా అని అనుకుని వెళ్ళిపోతాడు. ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతాడు, వాళ్ళు వచ్చి కొంచెం ముద్ద పెట్టారు అనుకోండి. ఇప్పుడు ఈ 3 ఇళ్లలో లేని గుణం ఏంటి, ఉన్న గుణం ఏంటి, ఎవడు లేనోడు ఎవడున్నాడు అనేది అడుక్కునేవాడికి తెలిసిపోద్ది. ఎందుకంటే వాడు బాధలో ఉన్నాడు పాపం. సో ఇవ్వాలి అంటే కనికరం ఉండాలి. ముందు ఇక్కడ ఉండాలి కనికరం, ఆ గుణం ఉండాలి మనలో, ఆ నేచర్ ఉండాలి. జలగకి పీల్చే గుణం ఉంటుంది, ఇచ్చే గుణం ఉంటుందా జలగకి? జలగదే గుణం పీల్చే గుణం. నువ్వు ఎక్కడ తగిలించి దాన్ని తీసుకెళ్ళి గేదెకి తగిలించినా పీలుస్తుంది, మనిషికి తగిలించినా పీలుస్తుంది, కుక్కకి తగిలించినా పీలుస్తుంది, నక్కకి తగిలించినా పీలుస్తుంది. దాని గుణమే ఏ గుణం? పీల్చే గుణం. దాన్ని ఇచ్చే గుణం కాదు. జలగ దగ్గర ఇచ్చే గుణం లేదు. దానికి ఇమ్ము అని 2 కూతుళ్ళు కూడా ఉన్నారట, సామెతల గ్రంథంలో చెప్తాడు. దాన్ని పీల్చే గుణం, దాన్ని మనం మార్చలేము. అంటే అది నేచురల్గా ఇంకా బైబర్త్ ఇంకంతది, బైబర్త్ ఇంకంతే ఇవ్వదది. ఇస్తుంది. కొంతమంది చూడండి, కొంచెం ఎవరంటే నేను ఇవ్వను అంటాడు. అందుకే మనం కూడా నాడు చెయ్యి గట్టండి అంటాడు. ఏటట చెయ్యి గట్టే అంటే ఏట ఏమన్నా లాగేసిందా పక్షవాత వచ్చే? లాగేసి ఏమైనా గట్టిగా అయిపోయిందా, కదలతలేదా ఏంది ఎముకలన్నీ? చెయ్యి కొంచెం గట్టండి అంట. జాలి లేదని చెప్పు, సింపుల్గా దయ్య లేదని చెప్పు, కనికరం లేదని చెప్పు. అలాగని చెప్పేసి అపాత్ర దానాలు చేయమని చెప్పట్లా. నిజంగా కష్టంలో ఉన్నాడు ఎవడో అన్నప్పుడు, నిజంగా బాధలో ఉన్నాడు, నిజంగా శ్రమలో ఉన్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా మన చెయ్యి ఏం చేయాలండి? ఏం చేయాలి? విదల్చాలి. ఇది నీకు బోలెడంత ఇచ్చాడు కదా దేవుడు, నీకు ఏం లోటు? నువ్వేనా చచ్చాక మేదేసుకెళ్ళిపోతావు? ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఉందటి? గూడ్స్ బండి, పరలోకానికి గూడ్స్.
ప్యాక్ చేసి ఎక్కడ పంపించాలి ఇప్పుడు? పరలోకం పంపించాలి. ఎవడు ఉన్నాడు ఇంతవరకు ఈ భూప్రపంచంలో ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోయిన ఎవరైనా చూసాం ఇంతవరకు? ఇప్పుడంటే గూడ్స్ ప్యాకింగ్ చేసే కంపెనీలే వచ్చేసాయట. మీరు ప్యాక్ చేసుకోక్కర్లేదు, వాళ్ళకి ఫోన్ కొడితే చాలు వచ్చేస్తారట. మొత్తం నీట్గా ప్యాక్ చేసి ఎక్కడికి మార్చమంటే అక్కడికి మార్చేస్తారట. ఇప్పుడు మరి పట్టణాల్లో అది ఈ జాబ్ హోల్డర్స్ అది ఇల్లులు మారుతుంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ప్యాకింగ్లు చేసుకుని మార్చుకోవాలంటే వాళ్ళకి కష్టం. అందుకని ఈ కంపెనీలు అవతరించాయి. టెక్నాలజీ డెవలప్ అవుతుంది, రోజు రోజుకి అప్డేట్ అవుతున్నారు. నువ్వు ఫోన్ కొడితే చాలు వాళ్ళు వస్తారు, రేట్ మాట్లాడుకుంటారు, మొత్తం ఏం చేస్తారు? ప్యాక్ చేసి మార్చేస్తారు అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, రాజమండ్రి నుంచి కాకినాడ అయినా, కాకినాడ నుంచి హైదరాబాద్ అయినా ప్యాక్ చేసి మార్చేస్తారు. అలాగా భూలోకం నుంచి పరలోకానికి ఎవడైనా ప్యాక్ చేసి పోయినట్టు చూపించు. పాలస్తీనా మొత్తం నీదే అబ్రహాం అన్నాడు. థ్యాంక్ యూ మై లార్డ్, వస్తూ బుల్డోజర్లతో లేపు మరీ తెచ్చేసుకుంటాను మై లార్డ్ అన్నాడు అబ్రహాము. ఎందుకు ప్రభువా? నాదే అంటున్నావు, నాదే ప్రభువా ఇది? 100 ఏళ్ళు ఉంటాను, 120 ఏళ్ళు ఉంటాను, లేదా 200 ఏళ్ళు ఉంటాను అనుకుందాం కాసేపు. ఇక్కడ ఉండి ఏం సాధిస్తాను? నేను పట్టుకొస్తానా ఇందులో? ఒక మట్టి ముద్ద కూడా తెచ్చుకోలేను కదా. దేశం మొత్తం నాకు ఇస్తే నాకు ఏంటి ఉపయోగం అనుకుని ఆయన ఏం చేశాడంటే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడట మహానుభావుడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనం ఏం పట్టుకెళ్ళం కదా. సో పరిశుద్ధాత్ముడు మనలో పుట్టించే గుణాలలో ఒక మంచి గుణం ఏంటంటే జాలి, దయ, కనికరం. ఆత్మఫలంలో అది కూడా ఫలం, పంచిపెట్టే కృపావరం ఉందట ఆ రోజుల్లో. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు కృపలో విస్తరించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. సో కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే మనసు నీకు ఉండాలి. ఆ గుణాన్ని వాడుతుండాలి. అప్పుడప్పుడు వాడకపోతే చచ్చిపోద్ది. ఇంక అర్థమైందా? ఏదైనా సరే మనం వాడకపోతే ఏమైపోతాయి? అంతరించిపోతాయి, మనలో అంతరించిపోతాయి. వాడకపోతే ఏమైపోతాయి చెప్పండి? అంతరించిపోతాయి. అందరూ పంటలేయడం మానేశారనుకోండి, ఏమైపోతాయి? విత్తనాలు కొన్నాళ్ళకి అంతరించిపోతాయి. నిజం. నేను మొన్న కొన్ని విత్తనాల గురించి చదివాను. కొర్రలు, సామలు, అరికెలు, వరిగలు, ఊదలు ఇవేనా ధాన్యాలు అని సెర్చ్ చేస్తే ఒక 6200 జాతుల ధాన్యాలు మన భారతదేశంలో ఉండేవట. ఎన్ని? 6200 జాతుల ధాన్యాలు, రకరకాల ధాన్యాలు ఉండేవట. అవన్నీ కనుమరుగైపోయాయి. రెడ్ రైస్ అని ఒకటి ఉంటుంది, ఎర్రగా ఉంటుంది రైస్. అది చాలా కాస్ట్లీ రైస్, రెడ్ రైస్. అది పూర్వం రాజులు శిస్తుగా తీసుకునేవారట. ఆ ఆ రైస్ని తీసుకునేవారట రాజులు. సో అలాంటి ఎన్నో రకాల జాతులు ఇప్పుడు ఏమైపోయాయి? అంతరించిపోతున్నాయి. అన్నీ లేవు ఇప్పుడు. వరిలోనే బోలెడని రకాలు ఉండేవట, ఏమి లేవు. రకరకాల జాతులు, ఒక్కొక్క కూరగాయలో, ఒక్కొక్క ఆకుకూరలో కూడా జాతులు రకరకాలు ఉండేవి. అన్నీ అంతరించిపోయాయి. వాడడం మానేస్తే ఏమైపోతాయి? అంతరించిపోతాయి. అప్పుడప్పుడు మా నాన్నగారు ఆయుర్వేదం మందులు ఆకు ఈ ఆకు అని చాలల్లోకి వెళ్ళి తెస్తుంటారు. ఈ ఆకు వేసుకుంటే అలా పనిచేస్తుంది, ఈ ఆకు వేసుకుంటే ఇలా పనిచేస్తుంది అంటే నేను అనేవాడిని మా నాన్నతో, నాన్న మీ తరం పోతే ఇక మాకు ఈ ఆకుల గురించి చెప్పేవాడు కూడా ఎవడు ఉండడు. మాకు అసలు తెలియదు. ఇప్పుడు నిజంగా నన్ను చీలగట్ల మీదకి వెళ్ళిపోయి ఏ ఆకు ఏంటరా అంటే ఏదో 4-5 రకాలు తప్పితే అన్నీ నాకు తెలియవు. ఆ గుంటకలగరాకని ఇలా కొన్ని ఉంటాయి, అవి తప్పితే మిగిలినవి నాకు కూడా తెలీదు. కానీ ఆయనకి తెలుసు. ఆ కాడ ఈ కాడ ఆకు ఈ ఆకు తెస్తుంటాడు ఆయన. సో కొన్నాళ్ళకే పెద్దలు పోయారనుకోండి, అవి అంతరించిపోతాయి. వాటి గురించి పట్టించుకునేవాడు ఉండడు, పోతాయి. అలాగే నీలో కూడా మంచి గుణాలు పోకుండా చూసుకో. అవసరం వచ్చినప్పుడు వాటిని బయట తీస్తుండు. వాడకపోతే కత్తి కూడా ఏమైపోద్దట చెప్పండి? ఏమైపోద్దట? తుప్పు పట్టిపోద్దట. ఎంత మంచి షార్ప్గా ఉన్న నైఫ్ అయినా వాడకపోతే ఏమైపోద్ది? తుప్పు పట్టేద్ది. సో నీలో ఉన్న జాలి, దయ, కరుణ సంఘమా బయటికి రానివ్వు. ఇప్పుడు చెల్లెం ముందే మణిపూర్ వెళ్ళి వచ్చింది మొన్న. ఎవరో డాక్టర్ గారు వీళ్ళందరూ టీం వెళ్తుంటే నాకు చాలా భయం వేసింది వీళ్ళని పంపించడానికి. నేను వెళ్తానన్నయ్య అని మా బావ చెల్లెమ్మంటే నేను ఒప్పుకోలేదు, అసలు వద్దన్నాను. నేను వెళ్ళొద్దు మీరు అని, ఆడవాళ్ళు అసలు వెళ్ళొద్దు, బాగోలేదు అక్కడ పరిస్థితి అంటున్నారు కదా. వద్దంటే లేదు, కేవలం క్యాంప్కి వెళ్ళి వచ్చేస్తాం, లోపలికి వెళ్ళమన్నారు. సరే వెళ్ళిరండి అంటే వెళ్ళారు. అక్కడ పరిస్థితులన్నీ చూసి వచ్చి చెప్పిన తర్వాత నాకే జాలేసింది. అరే పాపం అంత దారుణంగా ఉందా అంటే అవునన్నయ్య, కేవలం క్రైస్తవులు కాదు అక్కడ ఇబ్బందులు పడుతున్నది,
అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళ పసిపిల్లలు కూడా ఉన్నారు అక్కడ. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ. వెళ్తే కానీ తెలియదు కదా. ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్తే ఏదో చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు, అంత సినిమా లేదట ఇప్పుడు అక్కడ. కొన్ని ప్రాంతాలు బాగానే ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని ప్రాంతాలు ఇబ్బందిగా ఉన్నాయి. సో చూస్తే తప్ప తెలీదు. అందుకే నేను చెప్పాను, అరే నాయన, మన వంతుగా మనం కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం. మన చేతులేమీ ముడిచిపెట్టు కూర్చోలేం కదా, చేద్దాం, తప్పే ఉంది అన్నప్పుడు దాదాపు ఇప్పటి వరకు నా మాట విని స్పందించిన వారు 2,50,000 రూపాయలు వచ్చింది ఇప్పటి వరకు. 2,50,000 రూపాయలు ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చింది. ఈ చాలామంది సహాయం చేద్దాం తమ్ముడు, అక్కడికి వెళదాం, మందులు కొరతగా ఉన్నాయట, తీసుకెళ్దాం, ఆహారపు కొరత ఉందట, మందుల కొరత, ఆహారపు కొరత ఉంది, తీసుకెళ్దాం, ఇద్దాం అన్నప్పుడు చాలామంది స్పందించారు. ఈ 2,50,000 ఇచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ చేతికున్న దయాగుణాన్ని ఏం చేశారు, వాడుతున్నారు. కలిమిలో ఉన్నవారు తమ శక్తి కొలది సహాయం చేశారు. అది పరిశుద్ధాత్ముడు మనలో పెట్టిన ఫలం. అది ఆ ఫలం చచ్చిపోతే మనుషులుగా మనం కూడా ఏమైపోయినట్టు, చచ్చిపోయినట్టే. సో కాబట్టి ఇప్పుడు కూడా ఒక మంచి లక్షణం మనలో ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి. అదే కొరింథీ సంఘంలో ఉన్నట కొంతమంది ఇవ్వడం మానేశారట. పౌలు గారు చెప్పినా కూడా వాళ్ళు ఎందుకో ఇవ్వలేదట. ఇవ్వకపోతే ఎలా హెచ్చరించాడో చూడండి, ఇవ్వాల్సిందిగా హెచ్చరిస్తాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు ఒకసారి చూడండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీల సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు, నేను వచ్చినప్పుడు మీరు పోగు చేయొద్దు, ప్రతి ఆదివారం చేయండి అన్నాడు. ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది అంటాడు. తాను వర్ధిల్లిన కొలది అంటే వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకిస్తేనే కదండి మనం వర్ధిల్లుతాం. దేవుడు ఇవ్వకుండా నీళ్ళు ఎవడైనా వర్ధిల్లుతాడా? వర్ధిల్లం కదా. సో తాను వర్ధిల్లిన కొలది చేయమన్నాడు. రూల్స్ లేవు, పాత నిబంధనలాగా దశంభాగాలు లేవు. ఎప్పటికీ దశంభాగం అదే గోల లేవు అసలు. పాత నిబంధనలో తప్ప కొత్త నిబంధనలు ఎక్కడ దశమ భాగం అన్న పదానికి అర్థమే లేదు కొత్త నిబంధనలో. మరి సువార్తల్లో కనబడింది కదండి, వాటిని మానక వీటిని చేయాలన్నది. అది వాళ్ళకే, మనకు కాదు. నేను మొన్న వారమే చెప్పాను, మీకు ఇంకా అర్థం కాకపోతే మొన్న వారం మెసేజ్ మళ్ళీ ఒకసారి వినండి. ర్యాలీలు, నిరసనలు చేయొచ్చు అని దాంట్లో చెప్పాను ఇవన్నీ. సో మనకి దశంభాగం రూల్ మనకి లేదు అసలు. మనకున్న రూల్ ఏంటి? ఒక మంచి పని లేదా సత్క్రియ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక ధర్మకార్యం చేయాల్సి వచ్చినప్పుడు, ఒక నీతి కార్యం చేయాల్సి వచ్చినప్పుడు, సువార్త పని చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు ఎంతగా వర్ధిల్లావు అనేది పరిగణనలోకి తీసుకోవాలి. దేని పరిగణనలోకి తీసుకోవాలి? నువ్వెంతగా వర్ధిల్లావు, నేను ఎంతగా వర్ధిల్లాను, నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, నీ వ్యాపారం ఎంత, నా కూలి పని ఎంత, నీ ఉద్యోగం ఎంత, నా పని ఎంత, ఈ పనిని బట్టి నేను ఎంత చేయగలను, దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, నేను ఎంత చేయగలను అనేది అంచనా వేయాలి తప్ప అందరికీ ఒకటే రూల్ అన్నట్టు ఉండకూడదు. ఇక్కడ అప్లై అవుతుంది సంఘానికి. అందరికీ ఒకటే రూల్ అంటే తాను వర్ధిల్లిన కొలది అన్న మాటకే ఉపయోగం లేదు, తన శక్తి కొలది అన్నదానికి ఉపయోగం లేదు. అంతే కదా. నీ శక్తి నీది, నా శక్తి నాది, ఎవరి శక్తి వాళ్ళది. ఒకడు రోజంతా కష్టపడితే 700 తెచ్చుకుంటాడు, ఒకడు గంట కష్టపడితే 5,000 తెచ్చేస్తుంటాడు. అడిగిడికి తేడా లేదు. ఒకడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు, నెలకు 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకుంటాడు. ఒక నెలంతా కష్టపడితే 15,000 20,000 తెచ్చుకుంటాడు. ఆ 5 లక్షలు 4 లక్షలు తెచ్చుకునేవాడికి ఈ 20,000 తెచ్చుకునేవాడికి తేడా లేదు. ఇద్దరు కలిపి ఒకే సంఘానికి వెళ్తారు. అప్పుడు తాను వర్ధిల్లిన కొలది అన్నప్పుడు ఇద్దరికి ఒకటే కట్టుబాటు, నియమం దేవుడు ఏర్పాటు చేయలేదు. ఒకడికి ఏమీ ఉండదు, ఆడ అసలు ఇవ్వక్కర్లేదు, ఏమీ లేదు వాడి దగ్గర ఇవ్వడానికి, ఏమీ లేదు. ఆడి కలిగేంత వరకు ఏమి ఇవ్వడు, నువ్వు అడగడానికి కూడా సరిపోవు. ఇది సంఘానికి ఉన్న రూల్. ఇది ఎక్కడైనా సరే ఇదే రూలు. అర్థమైందా? మళ్ళీ చాలా చోట్ల మీరు ఇవ్వండి, దేవుడు మీకు అప్పుడు ఇస్తాడని చెప్తుంటారు. తప్పది. దేవుడు మీరు ఇస్తే ఇచ్చేవాడు కాదు.
ఆయన ఇచ్చిన దాన్ని మీరు ఎలా వాడుతున్నారో చూసి అప్పుడు ఇచ్చేవాడు. అర్థమైందా నా పాయింట్? మీరు ఇచ్చారని బలి ఇచ్చారని ఇచ్చేవాడు కాదు ఆయన. ఆయన ఆల్రెడీ మీకు ఇచ్చిన దాన్ని చూసి, దాన్ని మీరు ఎలా వాడుతున్నారో చూసి, దాన్ని బట్టి మీకు తిరిగి ఇచ్చేవాడు. దావీదు ఆ విషయాన్ని గ్రహించి ప్రభువా నేను నీకు ఇస్తున్నాను, కానీ అదే నాది కాదు కదా ప్రభువా, నేను ఎందులో నుంచి తీసిస్తున్నాను నీకు? నీవిచ్చిన దాంట్లో నుంచే నీకు ఇస్తున్నాను ప్రభువా, ఇదిగో నేను గుప్పిలు విప్పిస్తున్నటువంటి కానుక ఏదైతే ఉందో నేను నీవిచ్చిన దాంట్లోంచి నీకు ఇస్తున్నాను అన్నాడు. అది ఆ మంచి మనసు ఉండాలి. అర్థమైందా? ఆ మంచి హృదయం ఉండాలి. అది లేకుండా ఏంది అసలు? మొన్న భీమవరం మీటింగ్కి వెళ్ళాను కదా, భీమవరంలో మొన్న 2వ తారీఖు ఎప్పుడు మీటింగ్ జరిగింది. ఆ రోజు మీటింగ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న తమ్ముడు యోసేపు, ఇంకొక సంఘం ఉంది జోసెఫ్, ఈ భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన పిల్లలు వాళ్ళు కాకుండా మరికొంతమంది స్పందించారు. మన రాజు గారు, ఆయన సింగపూర్లో ఉంటాడు, వాళ్ళ భార్య, ఇంకా కొంతమంది పిల్లలు స్పందించి, అన్న మీరు మణిపూర్ వెళ్తా అంటున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తా అంటున్నారు కదా, ఇదిగో ఈ ధనాన్ని వాడండి అని వాళ్ళు వాళ్ళ సంఘాలలో నుండి కొంత సేకరించి, నాకు అప్పుడే గుర్తొచ్చింది, అరే అక్కడున్న సంఘాలు స్పందిస్తున్నాయి. అవునా? ఆ యోసేపు, జోసెఫ్ వీళ్ళందరి సంఘాలు ఏమవుతున్నాయి? స్పందించి వాళ్ళందరూ కలిసి కొంత సమకూర్చింది. అన్న పలానా చోటకి వెళ్ళి ఇవ్వండి, వాడండి. అలాగే వైజాగ్ నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు నాకు, అన్న మీరు వెళ్ళి ఎప్పుడు చెప్పండి అని. మరొక ఆయన ఫోన్ చేశాడు, ఆయన చెప్పొద్దు అన్నాడు. ఆయన ఒక మంచి ఉద్యోగంలో గొప్ప స్థితిలో ఉన్నాడు, ఆయన మంచి అధికారంలో ఉన్నాడు. ఆయన కూడా నేను కూడా సపోర్ట్ చేస్తానండి అని చెప్పాడు. సో ఇలా ఎంతోమంది పిల్లలు వాళ్ళ దాతృత్వాన్ని ఏం చేస్తున్నారు? చాటుతున్నారు వాళ్ళ శక్తి కొలది. దేని కొలది? వాళ్ళ శక్తి కొలది. ఎందుకంటాడు, నేను వచ్చినప్పుడు కాకుండా ప్రతి ఆదివారమున, ప్రతి సండే, మీరు ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది. అంతేనా? రూల్ ఏమి లేదండి. ఇప్పుడు చాలామంది చూడండి, కానుక అనగానే ఒక డిసైడ్ అయిపోయారట. ఎంతట కానుక అంటే దేనికైనా ఓ పని చేద్దాం, మంచి పని చేద్దాం, కానుక వేద్దాం. ఎంత కానుక చెప్పండి? మనం ఎంత డిసైడ్ అయిపోయింది చెప్పండి? కానుక అనగానే 10 రూపాయల. చాలామంది కానుక అనగానే 10 రూపాయలు. పిల్లాడికి బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు. మనం ఎక్కడికో వెళ్ళి సహాయం పంపిద్దామంటే 10 రూపాయలతో అవుతుందా? ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారు, మందులు లేవు మీకు, 10 రూపాయలు చేతిలో పెడితే ఆకలి తీరిపోయి మందులు వచ్చేస్తేటే. కానీ మనం కానుక అనగానే 10 రూపాయలు. తప్పది, చాలా తప్పు. నువ్వు వర్ధిల్లిన కొలది అన్నప్పుడు నీకు 10 రూపాయలే ఉన్నాయా నీ దగ్గర? అంతేనా నువ్వు వర్ధిల్లింది? కాదు కదా. సో అది అసలు ఆమోదయోగ్యమైనది కాదు. రేపొద్దున నీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు కూడా అలాగే నీ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తే నీకు ఎంత బాధ కలుగుతుంది? కలగదా? మనం ఎప్పుడు మన దాతృత్వాన్ని చాటేటప్పుడు అలా చేయకూడదు. వర్ధిల్లిన కొలది అన్నప్పుడు 10 రూపాయలు, అసలు 10 రూపాయలు అనేది లేనోడు ఒకవేళ 10 రూపాయలు ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది, వాడి దగ్గర అదే ఉందనుకుందాం. 100 రూపాయలు ఉన్నాయి వాడి దగ్గర, వాడికి ఇంకా ఖర్చులు ఉన్నాయి, 10 రూపాయలు ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది. కానీ వారానికి 5,000 10,000 తెచ్చుకునేవాడు కూడా నేను 10 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు కానుక ఇస్తానంటే అది కరెక్టే? అది అలా చేయొచ్చా మనం? సో నేర్చుకోవాలి. సంఘాలు దాతృత్వాన్ని చాటాలి, సహాయం చెయ్యాలి అన్నప్పుడు మనం ఏదో కాకింగిలేసినట్టు వేయకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తాను వర్ధిల్లిన కొలది మీలో ప్రతివాడు తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యుల నుంచి పత్రికలు ఇతరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. సో నేను కూడా వెళతాను అంటాడు. సో కాబట్టి మనం హెల్ప్ చేద్దాం, పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఆ టైప్లో ఉండకూడదు. మన సమృద్ధిలో మనం వర్ధిల్లిన కొలది మనం చేయాలట. అలా చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఒకసారి చూడండి. అలా చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో కూడా చెప్తున్నాడు, ఒకసారి చూద్దాం. ఈ కృపయందు అభివృద్ధి పొందితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో, ఏ విధంగా ఆ బెనిఫిట్ ఇస్తానంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ముగించుకుందాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడట. అర్థమైందా? నీ భూమిని బట్టి నువ్వు కోసే పంట ఆధారపడి ఉంటుంది. 10 ఎకరాల కౌలుకు తీసుకున్నావు అనుకో, 10 ఎకరాల పంట వస్తుంది. ఎకరమే కౌలుకు తీసుకుంటే ఎకరం పంటే వస్తుంది. అరెకరమే కౌలుకు తీసుకుంటే చెప్పండి, అరెకరం పంటే వస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. మూల భాషలో ఏముందట? 3 అంకెలో 3 అంకెలు ఏముంది? పుట్టినోట్లో దీవెన అనుంది. కొర్నేలి చేసినటువంటి ధర్మకార్యాలు పరలోకానికి గుర్తుగా పోయాయట. గుర్తుగా ముందే జ్ఞాపకార్థంగా పోయాయి. సో మంచి పనికి ఎప్పుడు వెనక్కి తీకండి. మనం మంచిని విత్తాం, దీవెన తిరిగి కోసుకుంటాం. ఇచ్చి నష్టపోయినాడు ఎవడో లేడు. ఆ కింద అదే చెప్తాడు, నీతిని వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. నీతిని అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. కాబట్టి సనుగు కొనకయు 7వ వచనంలో ఉంది చూడండి. సనుగు కొనకయు, అస్సలు బలవంతంగా వద్దు. ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వండి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. కాబట్టి ఒక సత్కార్యం చేయాలనుకున్నప్పుడు మొదట యథార్థంగా ఉండాలి. మరికొన్ని కూడా విన్నాను నేను. మణిపూర్ విషయంలో కొంత డబ్బు దుర్వినియోగం కూడా అవుతుంది. అవి కూడా నా చెవి దాకా వచ్చాయి, నా దృష్టికి వచ్చాయి. అంటే చూడండి, శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు చూశారు, అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మీ బతుకులు తగలయ్యా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో మంచి అన్నప్పుడు మంచికి సిద్ధపడాలి, మంచి అన్నప్పుడు ఆ మంచి కట్టుబడాలి. ఏదైనా మంచి పని చెయ్యాలి అన్నప్పుడు దానికి సంసిద్ధంగా ఉండాలి, దానికి కమిట్మెంట్తో ఉండాలి. అవసరమైతే మన చేతితో రూపాయి ఖర్చు అవ్వాలి తప్ప శవాల మీద రూపాయలు ఏరుకోకూడదు. అలాంటి దుర్మార్గపు స్వభావం కలిగిన వారు కూడా సమాజంలో లేకపోలేదు. బాధ వేస్తుంది వాళ్ళని చూసినప్పుడు, అనిపిస్తుంది. సో సంఘం ఎప్పుడు కూడా ఒక మంచి పని, ఇది ఒక మంచి పని, ఇది సత్కార్యం, ఇది దేవుడు నాకు ఇచ్చిన కార్యం, దేవుడు నన్ను దీవించాలంటే మొదట నా హృదయంలో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని నేను ఏం చేయాలి? వాడాలి, బయట తీయాలి. దేని బయట తీయాలని చెప్తున్నాడు అక్కడ? కొంచెముగా విత్తువాడు కొంచెంగానే పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు, దీవెన పొందుకుంటాడు. నీతి కార్యం కోసం ఖర్చు చేసిన వాడు ఎవ్వడు నష్టపోయిన దాఖలాలు ఉండవు. అది నేరుగా పరలోకమందు ధనం కూర్చుకోవడమే. అందుకే ఎప్పుడు కూడా ఇచ్చేప్పుడు చేతికి కళ్ళెం కంచె వేయకండి, మంచి హృదయంతో ఇవ్వండి. అంతేనా? ఏదైనా మంచి పనికి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? మంచి హృదయంతో ఇవ్వాలి. అందుకని ఎప్పుడు చెప్తుంటే ఏ దానమైనా సరే కుళ్ళు దానాలు చేయకండి, దరిద్రగొట్టు దానాలు చేయకండి. చేయాలనిపించినప్పుడు మంచిగా చేయండి. చేయాలనిపిస్తే ఎలా చేయి? మంచిగా చెయ్యి. ఎవరైనా ఇంటికి వచ్చారు, అన్నం పెట్టమన్నారు, రాత్రి పాసిపోయింది, నిన్నటి నుంచి 3 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉన్నది, అది ఎందుకు? అది కాదు, పెడితే మంచిగా ఒక ముద్ద వండింది పెట్టేయి అంతే. లేకపోతే లేదని చెప్పు. నీ దగ్గర లేకపోతే తప్పులేదు, దానికి తప్పులేదు. బాబు లేదయ్యా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమైనా పెడతానులే, మరి మా పరిస్థితులు బాగాలేదని చెప్పు. నిజమైతే నిజమే చెప్పు. లేదా వండుకోలేదయ్యా, మరి ఇంకా వండలేదు, నేను టైం పడద్ది, వెయిట్ చేస్తావా అని అడుగు. వెయిట్ చేయలేని అనుకో, 10 రూపాయలు 20 రూపాయలు చేతులు పెట్టి వెళ్ళి బాబు ఎక్కడ బయట తిని అని చెప్పి. మంచి లక్షణం. అవేమీ లేకుండా కుళ్ళిపోయింది, పాసిపోయింది, చెడిపోయింది, 30 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో మునగబెట్టి మాకు వాసన వస్తుంది నువ్వు తినే అంటే దానికి మళ్ళీ ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెడతావా? సో అది కరెక్ట్ కాదు. అది ఏదైనా సరే సత్కార్యానికి నువ్వు సిద్ధపడితే నీకున్న దాంట్లో దయగలవాడు తన ఆహారములో కొంత దరిద్రులకు ఇచ్చును అని వ్రాయబడింది. దేవుడు వానికి తగిన ఫలం ఇస్తాడు. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. అర్థమైందా? తగిన కాలమందు ఆయన కృప నీ పట్ల వెల్లడి చేస్తాడు. దీవెన కావాలి అంటే విత్తు, మంచి విత్తనాలు విత్తు.
అంతేగాని అవసరానికి కూడా 10 రూపాయలు, అవసరానికి కూడా 10 రూపాయలు ఏమన్నా మన బైబిల్ రాజ్యాంగంలో రాసిపెట్టేటి మనం 10 రూపాయలు ఇవ్వాలని నాకు అర్థం కాదు. తప్పది. నీకేదో కష్టం వస్తుంది, మీ ఇంటికి వస్తాం, కాలు ఇరిపోయింది అని, చెయ్యి ఇరిపోయింది, పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు గబగబగబా జేబులోంచి కొత్త 10 రూపాయల కాగితం తీసి ఉంచు అని ఇచ్చామనుకో, ఏమంటావు? ఏమంటావు చెప్పు. తీసుకుంటావా? చెప్పయ్యా. తీసుకోవు కదా, మరి ఏమంటావు? వద్దులే అన్నయ్య మీ దగ్గరే పెట్టుకోండి అంటావు. పర్లేదు, మళ్ళీ దానికి కవర్ కూడా పెడితే అబ్బా ఇంకా బాగుంటుంది. పెట్టిన దానికంటే కవర్ రేట్ ఎక్కువ వద్ది, అంతే కదా. సో అది అసలు గుడ్ క్వాలిటీ కాదు. ఒకవేళ ఆ క్వాలిటీ మీలో ఉంటే దాన్ని తీసేయండి. దానివల్ల దీవెనేమీ రాదు, అది దీవెన కాదు. ఒక సహాయం చేయాలనుకున్నప్పుడు నిండు మనసుతో చెయ్యి. ఒక కానుక ఇవ్వాలి, సహాయానికి నిండు మనసుతో ఇవ్వు, మంచి మనసుతో ఇవ్వు. అది దేవుని పని అన్నప్పుడు సద్భావన చూపించు, దాని పట్ల కనికరం చూపించు. కనికరం లేకపోతే మనుషులకి పశువులకి తేడా లేదు. పశువుల్లోనే కొంత గొప్ప ఇంకా ఏం మిగిలింది? కనికరం, దయ, జాలి మిగిలినాయి. మళ్ళా అవి లేకపోతే అసలు మనం మనుషులమే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఒక సంఘం మరొక సంఘం పట్ల ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. దీవెన ఎలా వస్తుంది? దీవెన ఎలా వస్తుంది చెప్పండి? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా ఏం వస్తాడు? పంటకు వస్తాడు. ఆయన ఇవ్వాలి మనకేమిచ్చినా, ఇది మనం ఒప్పుకొని తీరాలి. నువ్వు ఎంత ఎత్తి ఎదిగినా ఎవరు ఎదిగించాలి నిన్ను? అదే అక్కడ చెప్తున్నాడు చూడండి, 9వ వచనం, 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, ఏం గలవారై? సర్వసమృద్ధి గలవారై, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. అది ఉత్తమమైంది అయితే ప్రతిదీ చేస్తాడు. ఇతడు అన్నింట్లో పాలిభాగస్తుడు అవుతాడు. ఆ స్థితికి నువ్వు ఎదగాలి. అది నిజమైన ఆస్తి అంటే. ఎంత మంచి ఆస్తి! ఇతను ఇందులో పాలిభాగం తీసుకుంటాడు, అందులో పాలిభాగం తీసుకోవడం లేదట. అది ఉత్తమమైన కార్యం అయితే అన్నింట్లో ఇతనికి వాటా ఉంటుందట. అర్థమైందా? ఉత్తమమైన ప్రతి కార్యము నిమిత్తము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేయగలడు? విస్తరింపజేయగలడు. ఎవరు విస్తరింపజేయాలట? అన్ని ఉత్తమమైన కార్యాల్లో నువ్వు పాలిభాగం తీసుకునే రేంజ్కి నేను తీసుకెళ్ళాలి. ఆ రేంజ్ నీకు రావాలంటే నీకు ఎవరు హెల్ప్ చేయాలి? అది ఎంత బాగా వ్రాయబడిందో చూడండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు సంఘానికి, ఉత్తమమైన ప్రతి కార్యము నువ్వు చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేస్తాడట? విస్తరింపజేస్తాడు. అంటే నీ వనరులన్నీ ఆయన సమకూరుస్తాడు, నీకు కావాల్సిన వనరులు సమకూరుస్తాడు. మంచిగా ఉండు. అర్థమవుతుందా? నువ్వు చేయాలనుకున్న మంచి పనికి ఎప్పుడు వెనక్కి తీయకు. 10 రూపాయల విశ్వాసిగా మిగిలిపోకు. నిజంగా నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చినా తప్పులేదు. అర్థమైందా? మనం 1000 రూపాయలు బ్యాగ్లో దాచుకొని 10 రూపాయలు ఇస్తున్నామంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఎవడాకలు తీరుతుంది దానివల్ల? ఎవడికి ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో 10 రూపాయలు అంటే? పిల్లలే పట్టుకెళ్ళట్లేదు. మన ఎవరో ఫోన్పే చేశారు, అందుకే బాధ కలిగింది. మణిపూర్ సహాయార్థం 10 రూపాయలు. ఇంకోటి స్క్రీన్ షాట్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఎందుకు లేని చూపించదు. 1 రూపాయి ఇచ్చాడు ఒక ఆయన. నిజం, 1 రూపాయి అట. దేని కొరకు నాయన ఇది? దేని కొరకు ఇది? సహాయం చేయండి సార్ నా పేరు మీద. ఫ్లెక్సీ అని వేయించమంటావు ఏంటి? ఇంకో 200 300 ఖర్చు పెట్టి. దరిద్రం. అందుకే అక్కడ అంటాడు వచనం, పిసిని 5వ వచనం చూడండి. లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము, ఏ ధర్మం అయినా సరే పిసినితనంగా చేయకు, అది ధర్మం అనిపించుకోదు. లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక. ఎలా ఇవ్వాలటది? ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని అన్నాడు. సో ఎప్పుడైనా సరే ఒక మంచి పని అలా పిసింతనంగా చేయకూడదు. నీకున్న సమృద్ధిలో చేయి, తప్పే ఉంది. మళ్ళీ ఇస్తాడు దేవుడు, నీకు దీవిస్తాడు నిన్ను.
ఆయన ఇచ్చిన దాంట్లోంచి నువ్వు ఇచ్చావు కాబట్టి ఒక మంచి పనికి. అర్థమైందా? అంతేగాని వెనక్కి తీసేవాడు, మంచి పనికి వెనక్కి తీసేవాడు వర్ధిల్లడు. వర్ధిల్లిన దానిలో నుంచి కష్టపడాలి. మళ్ళీ ఇందులో బీదలను పక్కన పెట్టేయాలి సుమా. ఈ ప్రసంగంలో మనం మాట్లాడుతున్నదే బీదల గురించి. వాళ్ళు ఇందులోకి వర్తించరు. వాళ్ళకి తినడానికి తిండి, వాడడానికి మందులు ఇవ్వడం కొరకు మనం మాట్లాడుతున్నాం. మరి వాళ్ళని మనం సహాయం అడగట్లా. వాళ్ళు వర్ధిల్లేక వాళ్ళు చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కూడా నేను ఒకప్పుడు పొందుకున్నాను కాబట్టి నేను కూడా ఏం చేయాలి? సహాయం చేయాలి. నాకు వచ్చింది కాబట్టి నేను తిరిగి ఇవ్వాలి. అంతే. నేను దాచుకోకూడదు. మళ్ళీ దాచుకునే స్వభావం నాకు ఉండకూడదు. నేను సహాయం పొందుకున్నాను, నేను కూడా ఇవ్వాలి. అలాంటి మంచి మనసు. చూడండి, సంఘాలన్నీ తాటి మీదకి వచ్చాయి అనుకోండి, ఎంత బాగుంటుంది చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంఘాలన్నీ అవి ఎక్కువ మంది ఉన్నవా, తక్కువ మంది ఉన్నవా, ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉన్నవా, తక్కువ మంది గ్యాదరింగ్ ఉన్నవా అని పక్కన పెడితే 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సంఘాలన్నీ ఈ 3 విషయాల మీద కట్టుబడితే: ఒకటి, క్రీస్తును శిరస్సుగా కలిగి ప్రతి అవయవం పనిచేయడం; రెండోది, సత్యానికి స్తంభాలుగా నిలబడడం; మూడోది, ఒకరి యందొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండడం, బాధ్యతాయుతమైన సువార్త పనిలో ఉండడం. అంతే తప్ప అల్లరి చేసే సువార్త కాదు. అల్లరి సువార్త అసలు సువార్తే కాదు, దరిద్రం అది. రోడ్డు మీదకి వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకుని నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని, నీ ఎంత చూస్తానంటే నీ ఎంత చూస్తాను అనుకొని, ఆడి వీడియో ఆడి తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకుని, ఈడి వీడియో ఈడి తీసుకుని ఫేస్బుక్లో పెట్టి, ఆడేమో ఈడిని మతోన్మాదని, ఈడేమో ఆడిని మతోన్మాదని మత కల్లోలాలు రెచ్చగొట్టడం, అది సువార్త ఏంటి? చిచ్చి, సువార్త అనరదని. దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మారేవాడు కూడా మారడు, వినాలనుకున్నాడు కూడా వినడు, మంచి చెప్పాలనుకున్నాడు దగ్గర కూడా ఇంకెవడు వెళ్ళడు. మొత్తానికి తగలెట్టి పడేస్తున్నారు సువార్త పేరు చెప్పి. పనికి మాలిన గొడవలు పెట్టుకోండి. అసలు వెళ్ళొద్దు అంటారు మన పిల్లలు. అందుకే వెళ్ళకండి రోడ్ల మీదకి అంటాను. ఎవరి ఇళ్ళకి వెళ్ళకండి. వాళ్ళు ఎక్కడన్నా మీరు సువార్త చేయాలా, ఒక ప్లేస్ ఎన్నుకోండి, ఆ ప్లేస్లో మాత్రమే మాట్లాడండి, ఆ ప్లేస్లో జరగబోతుందని ప్రకటించండి, అంతే. ఇప్పుడు ఊరంతా మనం పోస్టర్లు వేసామండి, పలానా చోట మీటింగ్ జరుగుతుంది, వచ్చేవాడు రండి, రానడు మానేయండి అంటాం, అంతే అయిపోయింది. పలానా చోటకి వెళ్తాం, ఆడ కూర్చుంటాం అందరం. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కాదు. ఇష్టమైనడు వస్తాడు, కష్టమైనడు రాడు. దట్ ఈస్ ద బెటర్ వే. ఇది ఒక ఆప్షన్ ఉంది, వండర్ఫుల్ ఆప్షన్ ఇది. లేదు నేను కరపత్రాలు పంచి పెడతాను, ఎలా? దానికి ఒక పద్ధతి ఉంది. ఇష్టమైతే ఇవి, కష్టమైతే ఇవ్వకు. పేపర్లలో కూడా పెట్టవచ్చు. పేపర్లో వేయించుకునే వాళ్ళు లేరు, ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు నీ కరపత్రాన్ని, వాట్సాప్ గ్రూప్స్లో పెట్టవచ్చు, యూట్యూబ్లో వీడియోస్ మాట్లాడవచ్చు, టీవీ ఛానల్స్లో చెప్పొచ్చు, స్క్రీన్ మీద తెరస వార్త చేయొచ్చు. స్క్రీన్ కట్టి ఒక చోట ఒక ఇల్లుని ఎన్నుకొని అక్కడే పెట్టుకుంటాం, అంతే. అలా చేయొచ్చు. అంతేగాని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, ఎవరున్నారండి లోపల, సువాధ్యాపనకు వచ్చామండి, రండి రండి అంటే ఇందాక చెప్పినట్టే ఉంటుంది. పూజ చేసుకుని వెళ్ళిపోతామండి, 2 విగ్రహాలు తెచ్చుకున్నామండి, లోపల కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకుని వెళ్ళిపోతామండి అంటే నువ్వు ఒప్పేసుకుంటావు ఏంటి? మీ అరుమి పూజ చేసుకుంటాడు, ఒప్పుకుంటావా? ఒప్పుకో కదా. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్తున్నాడు, వాడాలి ఒప్పుకుంటాడు, వాడు ఒప్పుకోడు. అర్థమైందా? వాళ్ళు ఈదిలోకి వెళ్ళి హడావిడి చేసేసి గోల చేసేసి 2 రెళ్ళు 4, 2 3 6, ఈ వీధిలో ఒక ఎక్కం, ఆ వీధిలో ఒక ఎక్కం. ఇంటికి వచ్చిన తర్వాత కష్టపడిపోయి ఈరోజు సువార్త చెప్పేసాను. సిగ్గులేదు నీకు? ఏం కష్టపడ్డావు నువ్వు? ఎవరికి అర్థమైంది? ఇప్పుడు నేను ఎన్ని గంటలు తీసుకున్నాను ప్రసంగం ఇది చెప్పండి. ఎన్ని గంటలు తీసుకున్నాను ఇది ఇప్పుడు మాట్లాడే ప్రసంగం? 11 గంటలకు 11:10 అనుకుంటా, అంతే కదా. 11 గంటల 10 నిమిషాలకు. టైం ఎంత అయింది? పావు తక్కువ 1 గంట, 12 గంటల 45 నిమిషాలు, 43 నిమిషాలు దగ్గర అయింది. అంటే ఇంచుమించు ఎంతసేపు మాట్లాడినట్టు నేను? గంటన్నర పైనుంచి మీతో మాట్లాడుతున్నాను. ఒక విషయం మీద మీకు అవగాహన కల్పించడానికి ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి ఇంత చక్కగా బోధిస్తుంటే ఇంత టైం అయింది. ఇంకా డౌట్లు ఉన్నాడు ఉండొచ్చు ఇందులో. అలాంటిది నేను రోడ్డు మీద గిరగిర పిచ్చి పెట్టిన వాళ్ళు తిరుగుతూ ఏదేదో మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఈ ప్రసంగం మీ అందరు ఊర్ల మీద మాట్లాడుకుంటూ కారులో పోయిన అనుకోండి, ఎవరికి అర్థమవుతుందో నాకు చెప్పండి. ఇదే ప్రసంగం మీరు చాలా ఊర్ల నుంచి వచ్చారు కదా, ఇక్కడికి వందల వేల మంది వచ్చారు. మీ అందరూ ఊరు నుంచి అదిగో నా కారు వేసుకుని పైన టాప్ ఓపెన్ చేసుకుని మైక్ పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. ఏమైనా అర్థమవుతుంది మీకు? గాల్లో పోతాయి మాటలు, చెవిలోకి వెళ్ళవు. యేసుప్రభు వారి పనిలోకేటి ఒక చోట కూర్చొని చక్కగా బోధించేవాడట. కూర్చొని బోధించేవాడు ఆయన. 3 రోజులు కూర్చోబెట్టేశాడు కొండ మీద. వచ్చిన వాళ్ళందరూ బోధించాడు.
భోజనం పెట్టి పంపించాడు. పౌలు గారు కూడా ఒక ప్లేస్ ఎన్నుకునేవాడు, బోధించాడు. అంతేగాని అలా నడుచుకుంటూ ఇలా నడుచుకుంటూ ఇలా తిరుక్కుంటూ అలా తిరుక్కుంటూ కాలుగాలి పిల్లగా, అది ఎవరికి అర్థం అవుద్ది అంటున్నాను నేను. ఒక మాట కూడా అర్థం అవ్వదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన రావాలా వద్దా? రావాలంటే 5 నిమిషం మృతి పొందను, సమాధి చేయబడను, 3వ దినం తిరిగి లేపబడను, అది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది. అది ఒక్కటే సువార్త. అది అంతకంటే అజ్ఞానం ఉంటుందా? సువార్తకున్న మెయిన్ ఎసెన్స్ అది. అందులో ఇంకా బోల్డ్ అంత ఉంది డేటా. యెషయా గ్రంథము వచ్చేసింది మొత్తం కదా నీకు? వచ్చిందా మొత్తం? యెషయా గ్రంథం మొత్తం వచ్చిందా? మత్తయి సువార్త మొత్తం వచ్చిందా? అన్ని అధ్యాయాలు వచ్చేసినాయా? ప్రకటన గ్రంథము మొత్తం వచ్చేసినాయా? మరి ఎలా? అందులో అధ్యాయాలు వచనాలు వరుసగా చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఈరోజు ప్రకటన గ్రంథం నేర్చుకున్నాం, ఈరోజు మత్తయి సువార్త నేర్చుకున్నాం, ఈరోజు యెషయా గ్రంథం నేర్చుకున్నాం అంటాం. అలాగే సువార్త అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేసి నేను చెప్పేసా, ఇంకా అయిపోయింది అంతే తుచ్, నువ్వు నరకడానికి పోతావు అంటే నీకంటే దరిద్రుడు ఉండడు. అదా సువార్త అంటే? కాదయ్యా, దానికి ఒక పద్ధతి ఉంది. వి మస్ట్ ఫాలో దట్ ప్రొసీజర్. అది ఫాలో అవ్వకుండా ఏందది? ఇప్పుడు మీ అందరూ ఇంతమంది ఉన్నారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీరే సాక్ష్యం చెప్పండి నాకు. మీరు యేసు ప్రభువుని అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది చెప్పండి. ఎన్ని ప్రసంగాలు వినాల్సి వచ్చింది చెప్పండి మీరు నాకు. అరగంట సరిపోయిందా? 10 నిమిషాలు సరిపోయిందా? 10 నిమిషాల్లో సరిపోయిందా? మీలో మార్పు వచ్చిందా? ఒక్కడు ఉండడు ఇక్కడ, ప్రకటించేవాడు కూడా ఉండడు. ఆడికి కూడా 10 నిమిషాలు సరిపోదు, ఆడికి కూడా 5 నిమిషాలు సరిపోదు. మరి ఏంటి చేస్తున్నారు? మళ్ళీ దాంతో గొడవలా? అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టినట్టు ఈరోజు హైందవ సోదరులందరూ మనల్ని వ్యతిరేకిస్తున్నారంటే మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళబట్టే కదా. ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు? తప్పు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళడం. వాళ్ళు మీ ఇంటికి వస్తే మీకు నచ్చదు, మీ ఇంటికి వచ్చి వాళ్ళు పూజ చేయకూడదు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము సువార్త చెప్తాం లోపలికి వచ్చేస్తామంటే వాళ్ళు ఎలా రాణిస్తారు? ఇదా మత సామరస్యం అంటే? న్యాయంగా ఆలోచించండి, అది రైట్? అది కంప్లీట్లీ రాంగ్. అందుకే ఈ ప్రసంగం అంతా వినండి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. సువార్త అంటే ఏంటి అర్థం అవ్వాలి ముందు మనకి. ఒక మంచిని కూడా ఆ విధానంలో చెప్తే ఎక్కదండి. ఒక మంచి చెప్పేటప్పుడు ఆ విధానంలో చెప్పకూడదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అడ్డగాడిదిలా ఉన్నావు, ఇన్ని రోగాలతో వచ్చావన్నమాట, బుద్ధి ఉండాలి నీకు అన్నాడు ఎలాగానే. అలా కాదండి, కడుపు నొప్పి. రాదండి మరి నొప్పి, పంది తిన్నట్టు తింటున్నావేమో నువ్వు, ఇగో ఈ మందులో వాడు తగలడు అన్నాడు. చాలా అందంగా చెప్పాడు, ఎంత ప్రేమగా చెప్పారు డాక్టర్ గారు అని చెప్పి మందు వేసుకుని రెండోసారి మళ్ళీ ఓ వారం తర్వాత వచ్చి సావు, అర్థమైందా అన్నాడు. సరే డాక్టర్ గారు, వారం తర్వాత మళ్ళీ వెళ్తాడు అక్కడికి. ఈడు హాస్పిటల్, దిక్కుమాల హాస్పిటల్, ఇది ఒక హాస్పిటల్, ఈడు డాక్టర్, ఈడు అసలు శవాలనే కప్పెట్టుకునేవాడు డాక్టర్ అయిపోయాడు అని బయటికి వెళ్ళి ఏం పబ్లిసిటీ చేస్తాను. ఎవడు వెళ్ళకండి అక్కడికి. ఎక్కడికి? దిక్కుమాల హాస్పిటల్కి ఎవడు వెళ్ళకండి అసలు అంటావు. అదే డాక్టరు, ఏమన్నా బాగున్నారా? పర్లేదమ్మా, తగ్గిపోద్ది, ఏం కాదు, నేను ఉన్నాను కదా, ఎందుకు ఏం కాదు, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి, కూర్చోండి అని ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆడు మట్టిచ్చినా సరే మందు అయిపోద్ది నీకు. సో ఎప్పుడైనా సరే ఒక మంచి విషయాన్ని మంచిగా గౌరవప్రదంగా చెప్పాలి తప్ప సువార్త అనే గొప్పదాన్ని ఇలా రోడ్డు మీద పెట్టేయకండి ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. సువార్త అనేది చాలా గొప్పది, దాన్ని తీసుకొచ్చి దయచేసి రోడ్డు మీద పెట్టి అన్యజనుల మధ్య అవమానాల పాలు చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. దాన్ని విలువ దానికి ఉండనివ్వండి, దాని ఘనత దానికి ఉండనివ్వండి. అపోస్తలుల విధానాన్ని అవలంబించండి. సంఘాలన్నిటి మధ్య ప్రేమ కలిగి ఉండండి, సద్భావన కలిగి ఉండండి. మీరు హెల్ప్ చేయండి, అందరూ ఏకమవ్వండి. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా అభ్యంతరకరంగా ఉందా, సంఘాలన్నీ రెండు కూర్చుందాం, సేవకులందరూ నాయకులందరూ రెండు కూర్చుందాం, ఒక మహాపట్టణంలో ఒక సభ ఏర్పాటు చేద్దాం, ఒక సదస్సు ఏర్పాటు చేద్దాం. ఆయా సంఘాల నాయకులు, ఆయా సంఘాల విశ్వాసులు వచ్చి కూర్చుంటే ఆ సదస్సులో మాట్లాడదాం హౌ టు ప్రీచ్ గాస్పెల్. సువార్త ప్రకటించాల్సిన విధానం ఏంటి, ఎలా అసలు ప్రభు ఎలా ప్రకటించమన్నాడు, సువార్త అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దాంట్లోని ఎసెన్స్ ఏంటి, అది మనిషికి అర్థం అవ్వడానికి ఎలా, ఎంత టైం పడుతుంది. సో దాన్ని అన్నీ చర్చిద్దాం. అంతేగాని రోడ్డు మీద వేసుకుంటా పోతానంటే, ఇప్పుడు ఎక్కడో వరదలు వచ్చినప్పుడట పులిహోర పొట్లాలు హెలికాప్టర్లోంచి ఇసిరారట, ఒక్క నోటి దగ్గరికి కూడా కూడి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు?
హెలికాప్టర్లోంచి విసిరితే ఉంటాయి అవి. పేరుకి మాత్రం ఏం చెప్తారు? ఆబా ఆహార పొట్లాలు పనిచేసాం. ఎవరికి? వరదకా? వరద పాలు చేసి ఆహార పొట్లాలు పనిచేసామంటే ఎలా ఉంటుందో నువ్వు రోడ్డు మీద అరుచుకుంటూ పోయినా అలాగే ఉంటుంది. ఎవ్వడి తలలోకి వెళ్ళదు. చిరాకు పడతారు నిజం. సో ఒక వ్యక్తి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏమీ వినబుద్ధి కాదు, వినడు కూడా. సో మనం కూడా పెంట చేయకూడదు, ప్రభు పని ఘనంగా జరిగించాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏవైతే మీరు నేర్చుకున్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది సత్యమా కాదా ఒకసారి గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని ఆలోచన చేయండి. నేను ఇంతవరకు బోధించిన బోధ వాక్యానుసారంగా ఉందా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఒకసారి గ్రంథాన్ని దగ్గర పెట్టుకో ఆలోచన చేయండి. ఆ తర్వాత ఇంకొకటి ఎవడైనా వచ్చి మళ్ళీ మీ హృదయాల్లో విషం నూరిపోయాలని చూసినా కూడా మీకు రెండింటికి తారతమ్యం అర్థమైపోద్ది. ఏది రైట్ ఏది రాంగ్. నిజమే కదా, ఆ పరిస్థితిలో నేనే ఉంటే దాన్ని స్వీకరించనా? ఈ 2-4 అన్న ఎక్కం, ఊరంతా చదువుకుపోతే ఎక్కాలు వచ్చేసినట్టేనా? ఇవన్నీ ఆలోచించండి. ఆలోచిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే సంఘం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ఇచ్చేటప్పుడు మన గుణం ఎలా ఉండాలి, మన చెయ్యి ఎలా ఉండాలి, మన కనికరం ఎలా ఉండాలి, మన జాలి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పిల్లలు వస్తున్నారు, ప్రతి ఆదివారం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం మనం ఇక్కడ. అది సామాన్యమైన కార్యక్రమం కాదు. అది ఇంతమందికి భోజనం పెట్టి పంపించడం అంటే, ఎందుకు భోజనం పెడితే దూర ప్రాంతాల నుండి ఎంతోమంది వస్తున్నారు. సో వాళ్ళందరూ బీపీలు ఉన్నోళ్ళు ఉంటారు, షుగర్లు ఉన్నోళ్ళు ఉంటారు, ఆకలికి ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు కొంచెం ఏదో మనమే కాస్ట్లీ భోజనం ఏం పెట్టేయట్లా. ఇంతమందికి సడ్రుచులతో వండి పెట్టాలంటే కష్టం. ఇప్పుడు ఇదే తల ప్రాణం తోక్కొస్తుంది. సో మనం చేద్దాం మంచి పని అని చెప్పేసి పిల్లలు తలపెట్టారు. కార్యక్రమం కొనసాగుతుంది. వారం ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఇంతమంది పిల్లలు ఉన్నారు, మనకి 52 మంది సరిపోతారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కొన్ని 100 మంది ఉన్నారు, కానీ మనకి ఎంతమంది సరిపోతారు? వారానికి ఒక్కరు చొప్పున 52 వారాలకు ఎంతమంది సరిపోతారు? 52 కుటుంబాలు ఉంటే సరిపోతాయి. కానీ మీలో చాలామంది అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. అయినా నేను మిమ్మల్ని నిందించట్లా, మీలో ఆ స్ఫూర్తిని రగిలించుకోండి అని చెప్తున్నా. నేను కూడా అందరితో పాటు ఒక మంచి పనికి ప్రోత్సాహకాన్ని అందిస్తే తప్పేంటన్న ఆలోచన ఒకసారి రానివ్వండి. కలిమి గలవారు ఆ మంచి పనికి సహకరించండి. అప్పుడు భారం ఎవరి మీద పడదు. లేదండి నేను తింటాను తప్ప సపోర్ట్ చేయనండి అంటే అది మన లక్షణం, మంచి లక్షణం కాదు. ఒకవేళ మనం అంత సపోర్ట్ చేయలేం, 4-5 కలిసి చేయండి. ఒక్కరు చేయలేకపోతున్నారు, 2-3 కలిసి చేయండి, 10 మంది కలిసి చేయండి, తప్పే ఉంది. అర్థమైందా? సో అలాగే ఇప్పుడు మణిపూర్ వెళ్ళడానికి ఇక్కడ నుంచే నేను వ్యాన్ పంపించాలని ఆలోచనలో ఉన్నాను. గూడ్స్ వ్యాన్ మాట్లాడదాం, ఎక్కడి నుంచే పంపిద్దాం. 4 రోజులు పడుతుంది వెళ్ళడానికి. అక్కడ మందులు విపరీతమైన రేట్లు అమ్ముతున్నారట. ఎక్కడికక్కడ డబల్ తేడా వస్తుంది. ఇప్పుడు రేట్లు పెంచేస్తారు. కరోనాలో మాస్క్ ఎంత 50. ఏం 10 నీ మొహం? 50 కూడా కొన్నాం, ఇప్పుడు 10. నేను కరోనా టైంలో అడుగుతున్నాను. మాస్క్ 50-100 అమ్మేశారు. ఒక చోట లేవు కూడా, మహా అయితే ₹2 అది. ఆ తర్వాత శానిటైజర్ బాటిల్ అది ఎంత అమ్మేశారు ఇప్పుడు? 200, 300, 150. శవాల మీద రూపాయలు ఏరేశారు. అదే దిక్కుమాల ఇంజక్షన్, దానికి కరోనా తగ్గదే ఆడదు. 2 లక్షలట. వైజాగ్లో మా అన్నయ్య ఒకరిని అలాగే చంపేశారు. హైదరాబాద్లో ఒక సోదరుని చంపేశారు దిక్కుమాల వైద్యం చేసేసి. 2 లక్షలు అది. దాని గురించి రేటు కొడితే తర్వాత తెలిసింది నాకు 2600. 2600 ఎక్కడ? దౌర్భాగ్యులారా 2 లక్షలు ఎక్కడ? 2 రెట్లు ఎక్కువ అది. అలాగే ఉంది ఇప్పుడు మణిపూర్లో కూడా కొన్ని చోట్ల పరిస్థితి. సో రేట్లు అంతే. మరి పరిస్థితి బాగాలేనప్పుడు ఏం చేస్తారు? అదేదో ఉంటుంది, ఏది మల్టీప్లెక్స్లో ఉన్నట్టు వాటర్ బాటిల్ ఎంతది? ₹60, ₹70 అన్నట్ట, 200 మరి. అలా ఉంటాయి. దిక్కు లేనోడు ఏం చేయాలి? ఇంక చచ్చినట్టు కొనుక్కోవాలన్నట్టు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచే వ్యాన్ పంపిద్దామన్న ఆలోచన ఉంది. లేదా ఇక్కడ నుంచి గూడ్స్ అక్కడికి పంపించేసి, పార్సిల్ పంపించేసి మనం వెళ్ళి అక్కడ పంచి పెడదాం అన్న ఆలోచన వచ్చింది. అక్కడ కొనడం కరెక్ట్ కాదనిపించింది. సో కాబట్టి ఏదైనా సరే ఒక మంచి పని తలపెట్టాం, మంచిగా చేద్దాం. ఏ విషయమైనా సరే. ఈరోజు మీకు 3 పార్శ్వాలలో 3 అంశాలు టచ్ చేశాను మీతో. అన్నీ మీకు అర్థమే అనుకుంటున్నాను. అంటే సెపరేట్గా చెప్పాలి అవి, కానీ నేను కలిపి చెప్పా. ఒకటి అందులో చెప్పాలనుకోలేదు సువార్త గురించి, కానీ అలా పోయింది అంతే. అందులో అది కలిసిపోయింది. సో తర్వాత విడగొడదాం. ఆడు ఉన్నాడు కదా, విడగొడతాడు.
సో కాబట్టి ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం నాకు చాలా సంతోషం. అర్థం చేసుకోండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి. చెప్పండి, ఈరోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మనం వర్ధిల్లిన కొలది ఏం చేద్దాం? వర్ధిల్లిన కొలది ఏం చేద్దాం? మంచి పనికి సహాయం చేద్దాం. ఎంతమంది ఈ నిర్ణయం ఈ రోజుతో తీసుకుంటున్నారు? మీ చేయి చూపించండి. నేను వర్ధిల్లిన కొలది, నేను ప్రతి ఉత్తమమైన కార్యానికి వర్ధిల్లిన కొలది సహాయం చేస్తాననేవాళ్ళు. దేవుడు నన్ను దీవించిన కొలది, దేవుడు నన్ను ఆశీర్వదించిన కొలది ప్రతి మంచి కార్యానికి ఇక మీదట నేను సపోర్ట్ చేస్తాను తండ్రి అని చెప్పండి. ఆ మంచి లక్షణాన్ని మీరు అందరూ ఫాలో అవ్వండి. నువ్వు వర్ధిల్లిన కొలది, నేనైనా నువ్వైనా మనందరం కూడా దేవుడు మనల్ని దీవించిన కొలది మనం ఉత్తమమైన ప్రతి కార్యంలో పాలిభాగస్తులు అవ్వాలి. ఇంకా గొప్పమైన దీవెనలు ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. అది మన లక్షణం కావాలి. అలాగే కేవలం మనల్ని మనమే ప్రేమిస్తామని అనుకోకూడదు. నేను ఆపదలలో ఉన్న హిందువునైనా ప్రేమిస్తాను, ఆపదలలో ఉన్న ముస్లింనైనా ప్రేమిస్తాను, ఆపదలలో ఉన్న నా సోదరుడైన క్రైస్తవుడినైనా ప్రేమిస్తాను. నేను ఎవరినైనా ప్రేమిస్తాను. నాకు మతాలతో పని లేదు. మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. ఇక సంఘములోనికి వచ్చిన విశ్వాస అయితే మరి ఎక్కువగా ప్రేమిస్తాను. ఎందుకంటే అతడు నా రక్త సంబంధి కాబట్టి. నా తమ్ముడు, నా అన్న, నా చెల్లి, నా అక్క మరి ఎక్కువగా ప్రేమిస్తాను నేను వాళ్ళని. సో నా నేచర్ అలా ఉండాలి. అలాంటి గుడ్ క్వాలిటీస్ పరిశుద్ధాత్మ శక్తితో మీలో డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ 1:30 ప్రసంగాన్ని 1:45 నిమిషాలు దాదాపు మాట్లాడాను నేను. నా కష్టాన్ని వృధా చేయకండి. ఇంతసేపు మాట్లాడితే చాలా నీరసం వస్తుంది, నాకు తెలుస్తుంది అది వెళ్ళాక. సో అది మీ హృదయాల్లో వెత్తబడాలి. ఏమవ్వాలి? అది 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించాలి. ఇంకో పావుగంట మాట్లాడితే 2 గంటలు అవుద్ది ఈ ప్రసంగం. సో ఇంకా నాకు ఓపిక లేదు, మీకు ఓపిక లేదు. ఎందుకంటే బీపీలో, షుగర్లో ఉన్నారు. మీరు అనుకుంటారు మనసులో, చాలు చాలు బాబు అనే పరిస్థితి నేను రప్పించుకోను. ఇంకా ఎప్పటివరకు మీకు టైం తెలియలేదు కదా, నేను చెప్తే కానీ మీకు టైం తెలియలేదు కదా, అంతే అలాగ ఉంటాయి మన ప్రసంగాలు. నేను చెప్తే కానీ టైం తెలియదు. సో కాబట్టి దేవుని మహాకృప వల్ల శక్తివంతమైన మాటలు మీరు అందరూ విన్నారు. హృదయాల్లో పదిలం చేసుకోండి, దేవునికి మీ హృదయాలు ఇవ్వండి. ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే మంచి పిల్లలుగా సమృద్ధికరమైన వాతావరణంలో మీరు మీ కుటుంబాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్న తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఈరోజు మమ్మల్ని స్థితిలో నిలబెట్టిన మా దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల దేవ, మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. ఇంకా అనేకమైన సత్కార్యాలు మా ద్వారా జరిగించండి. ఎవరు ప్రభు అవసరతలు ఉన్నారో వారికి అవసరాన్ని తీర్చే విధంగా తండ్రి, వారి యొక్క ఆకలి తీర్చే విధంగా ప్రభు మమ్మల్ని బలపరచమని, మీ కృపలో భద్రపరచమని, అలాంటి ధన్యకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచమని, ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ప్రభు సువార్త అంటే ఏంటో దాన్ని ఎలా వ్యాపింపచేయాలో నేర్చుకుంటూ తండ్రి ప్రభు గౌరవప్రదంగా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మా జీవితాలు ఉండడానికి కృపను తోడుగా ఉంచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.